ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. మీ అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా? సాహితీ యోగా 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. 11 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్ అయ్యి ఒక రికార్డ్ క్రియేట్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ యాక్ట్రెస్. విష్ యూ హ్యాపీ మదర్స్ డే. ప్రతి ఒక్క అమ్మకి ఒకసారైనా అమ్మే 10 సార్లైనా అమ్మే ప్రతి ఒక్క అమ్మకి నా హృదయపూర్వక మాతృదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఎదుటి మనిషికి సాటి మనిషికి మీరు చాలా గౌరవం ఇస్తారు. ఇండస్ట్రీ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ దాట్. అది నాకు చిరంజీవి గారు నేర్పించారు. కొన్ని ఇంటర్వ్యూలు చేసినప్పుడు నాకు చాలా హార్ట్ టచింగ్గా ఉన్నాయి. రోషన్ ఇంకా హెల్ప్ చేద్దాం, ఇంకా ఎవరున్నారు చూడండి, ఇంకా హెల్ప్ చేద్దాం, ఎన్ని డబ్బులైనా పర్వాలేదు, అందరూ హ్యాపీగా ఉండాలి, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది అని అంటారు. ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇప్పటికీ 40 సంవత్సరాల కుందనపు బొమ్మలాగే ఉన్నారు. 50 గుడిసెలు ఒక పెంకుటిల్లు ఉంటుంది. ఆ పెంకుటిల్లే మాది. ఓకే, హీరోయిన్ అక్కడ ఉందమ్మా, పెంకుటింట్లో ఉంది గుడిసెల్లో. కవిత గారు, అందం, నటన, తెగువ ఈ 3 ఉన్నాయి మీ దగ్గర. అన్ని సినిమాలు చేసి జయప్రద గారు, జయసుధ గారు, శ్రీదేవి గారు లాంటి స్టార్డమ్ ఎందుకు రాలేదు మీకు? 100 మూవీస్ చేశాను అంటే 90 మూవీస్ ఒకవేళ తొక్కేయాలనుకున్న జయప్రద గారు, శ్రీదేవి, జయసుధ గారికి మ్యారేజ్ అయింది. వాళ్ళ ముగ్గురు తర్వాత ఫస్ట్ ప్లేస్ కి షిఫ్ట్ అవుతున్నాను. మా బ్రదర్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఎప్పుడైతే మా బ్రదరు అలా చనిపోయాడో మా మదరు. కరోనా అనేది అందరి జీవితాలలో అసలుకి ఇంకా విషాదం మిగిల్చిపోయిందని చెప్పుకోవచ్చు. బట్ కవిత గారికి అయితే జీవితాంతం మర్చిపోలేని ఒక విషాదాన్ని అయితే మిగిల్చి వెళ్ళిపోయింది. ప్రపంచంలో అటువంటి హస్బెండ్ నాకు తెలిసి ఎవరికి దొరకదు. సూసైడ్ అటెంప్ట్ చేసుకునే అంత ఆలోచన ఉంది ఆమెకి. 3 times అటెంప్ట్. మీరు ఎప్పుడు నన్ను ఒక్కడికిలాగా అనుకోవచ్చు. థ్యాంక్ యూ. మా సాయి అనుకుంటాను. అంటే ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి మేడం, ఎవరిని తొందరగా ద్వేషించరు కూడా. అలాంటిది ఒక స్టార్ హీరోయిన్తో. నన్ను ఒక హీరోయిన్ అప్పుడు చాలా గొడవలు అయ్యి సినిమా కూడా కాస్ట్యూమ్ చేంజ్ చేసుకునే విషయంలో ఒక క్యారవాన్లోకి వెళ్తే హీరోయిన్ చంప పగిలిపోతుంది. నేను ఇండస్ట్రీకి రాకముందు కృష్ణ గారి డై హార్ట్ ఫ్యాన్. మోసగాళ్లకు మోసగాళ్ళు హైదరాబాద్లో వెంకటేశ్వర థియేటర్లో 100 times చూసాను. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్ అండ్ వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. ఇప్పుడు మనకు షోకి రాబోయే గెస్ట్ గురించి చెప్పాలి అంటే 11 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్ అయ్యి ఒక రికార్డ్ క్రియేట్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలు అయినా కానీ తన అందం, నటన, తెగువతో ఇప్పటికి కూడా నేను ఏమాత్రం తీసిపోను, నా నటనతో అందరినీ అలరిస్తాను అంటున్నారు. ఇక్కడికి వచ్చి కూడా అలరిచ్చే కెపాసిటీ ఉందని చెప్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ వెల్కమ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ కవిత గారు. సో కవిత గారు, వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్లీజ్ బీ సీటెడ్ మ్యామ్. ఈ రోజు మీ హార్ట్ సీట్ ఇది.
సూపర్. సో హాయ్ కవిత గారు, నమస్కారం మేడం. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. సో అమ్మ అంటే ఎలా ఉండాలి అంటే, ఇండస్ట్రీలో కొంతమందిని చూసినప్పుడు అమ్మ క్యారెక్టర్లు చేసిన హీరోయిన్ క్యారెక్టర్లు చేశారు, అది వేరే విషయం. ఒకప్పుడు జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్కి అమ్మ క్యారెక్టర్లకి బాగా గుర్తొచ్చేది మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి అమ్మలందరికీ అండ్ రియల్ లైఫ్ అమ్మలకి రియల్ లైఫ్ అమ్మలకి కూడా హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. మీ ఒక- ద్వారా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అలాగే ప్రతి ఒక్క అమ్మకి, ఒకసారైనా అమ్మే 10 సార్లు అయినా అమ్మే, అవును. ప్రతి ఒక్క అమ్మకి నేను మీరన్నట్టుగా రీల్ అమ్మలైనా సరే రియల్ అమ్మలైనా సరే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక మాతృదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. సూపర్. మీరు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చుంటారు. అన్ని ఇంటర్వ్యూలో నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎలా వచ్చాను, ఏ వయసులో హీరోయిన్ అయ్యాను, ఎంతమందితో వర్క్ చేశాను, ఇదంతా ఎప్పుడో చెప్పేసి ఉంటారు. కానీ బట్ ఈ ఇంటర్వ్యూలో ఎప్పుడు చెప్పండి హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ అంటే చాలా ఇక్కడి నుంచి వస్తాయి అందరికి కూడా. ఎస్, మీ ప్రోగ్రామ్స్ నేను ప్రాక్టికల్గా, అంటే మీరు లింక్ నాకు పంపించక్కర్లేదు అనుకోండి, పంపించరు కూడా మీరు, కానీ టాక్ ఆఫ్ ద టౌన్ అనేది ఒకటి ఉంటుంది. థ్యాంక్ యూ. రోషన్ గారి ప్రోగ్రామ్ అని అంటే తప్పకుండా అందరూ వాచ్ చేస్తారు. నేను గమనించింది ఏంటి అని అంటే, ఎదుటి మనిషికి సాటి మనిషికి మీరు చాలా గౌరవం ఇస్తారు. థ్యాంక్ యూ. మీ ఇంటర్వ్యూస్లో ఎథిక్స్ మోరల్స్తోని మీ ఇంటర్వ్యూస్ చాలా హార్ట్ టచ్గా, ఏది మాట్లాడచ్చు ఏది మాట్లాడకూడదు, అంటే ఎలా వాళ్ళల్లో ఒక మంచితనాన్ని ఎక్స్ట్రాక్ట్ ఎలా చేయాలి అనే దాని మీద మీ ప్రోగ్రామ్స్ నేను చాలా చూసాను రోషన్ గారు. థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ యు ఆర్ గుడ్ ఫ్రెండ్ టు మీ, ఆల్సో ఫ్యామిలీ ఫ్రెండ్ టు అస్. థ్యాంక్ యూ. కానీ ఈ రోజు మీ ప్రోగ్రామ్ లో నేను ఉండడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ మై ప్లెజర్ మ్యామ్. థ్యాంక్ యూ. కొన్నిసార్లు మీరు అన్నారు నా దగ్గర, నటీ నటులు అంటే నేను చాలా గౌరవిస్తాను కవిత గారు. ఇండస్ట్రీలో ఏ ఆర్టిస్ట్ ఉన్నా వాళ్ళందరంటే నాకు ఒక తెలియని ఒక ప్రేమ నాకు ఉంది, గౌరవం నాకు ఉంది అని. మీకు గుర్తుందో లేదో నా దగ్గర అంటే వాళ్ళందరూ ఎంత కష్టపడి వచ్చారో తెలుసు కదా మనకి. ఆ కష్టానికి గౌరవం ఇవ్వాలి. వాళ్ళ యాక్టరా, పెద్ద యాక్టరా, చిన్న యాక్టర్ కాదు, వాళ్ళ కష్టం కానీ అనేది. ఓకే, మీరు చెప్పండి, మీలాంటి యంగ్స్టర్స్ ఎంతమందికి ఆ గుడ్ ఫీల్ ఉంది చెప్పండి. సారీ, అంటే నేను ఒప్పించడానికి చెప్పడం లేదు. జనరల్గా మన ఇద్దరం కాన్వర్జేషన్లో ఉన్నప్పుడు మీరు ఇండస్ట్రీ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ దాట్. అది నాకు చిరంజీవి గారు నేర్పించారు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలు దాటినా ఇప్పటికి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఒదిగి ఉన్నారో అలా ఒదిగి ఉంటారు. మనుషుల పట్ల గౌరవం. నేను మెగాస్టార్, నేను Yes, ఇండస్ట్రీకి true. పెద్ద ఏముండవు, డౌన్ టు ఎర్త్ Yes, మనిషి. అది నిజమండి. పక్క వాళ్ళ మీద ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ చేయరు, అందరి గురించి పాజిటివ్గా చెప్తారు. వాళ్ళు ఇంకా లైఫ్లో ఎలా ఉన్నారు. కొన్ని ఇంటర్వ్యూలు చేసినప్పుడు నాకు చాలా హార్ట్ టచింగ్గా ఉన్నాయి. రోషన్, ఇంకా హెల్ప్ చేద్దాం, ఇంకా ఎవరున్నారో చూడండి, ఇంకా హెల్ప్ చేద్దాం, ఎన్ని డబ్బులైనా పర్వాలేదు, అందరూ హ్యాపీగా ఉండాలి అంటే అది ఒక తెలియని ఒక స్పిరిట్ ఆయన దగ్గర కూర్చున్నప్పుడు అది అదే నేర్చుకున్నాను అంటారు నేను కదండి, అంతే. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది అని అంటారు. సో దానికి మనం నిదర్శనం చిరంజీవి గారు అని చెప్పడానికి మనం ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. గ్రేట్. సో ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇప్పటికీ 40 సంవత్సరాల కుందనపు బొమ్మలాగే ఉన్నారు. కాకపోతే కొంచెం బొద్దుగా అయ్యారు కానీ బట్ యాజ్ అ సక్సెస్ఫుల్ మదర్, యాజ్ అ సక్సెస్ఫుల్ హీరోయిన్, యాజ్ అ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ ఎలా అనిపిస్తుంది బ్యాక్ వెళ్ళి చూసుకున్నప్పుడు? ఈ 40 years వావ్, నా లైఫ్ ఇది ఇంత అచీవ్ చేశానా, ఇన్ని స్ట్రగుల్స్ పడ్డానా, ఇన్ని అవార్డ్స్ వచ్చాయా, ఇన్ని రివార్డ్స్ ఉన్నాయా, ఇంతమందితో కలిసి వర్క్ చేశానా, కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, అక్కినేని గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, ఆ తరం నుంచి ఈ తరం వరకు అందరితో కుమ్మేశారు. అనిపిస్తుందండి. అంటే మనిషి మనం పరిగెత్తేటప్పుడు తెలియదు, మనకి పరిగెడుతూనే ఉంటాం. ఒక్కసారి ఆగి ఇలా వెనక్కి తిరిగి చూసామంటే ఆ జర్నీ, నా జర్నీ చాలా చాలా పెద్ద జర్నీ రోషన్ గారు. నిజంగా చెప్పాలి అని అంటే 5 generations చూశాను నేను ఇండస్ట్రీలో. ఆ రోజు ఎస్వి రంగారావు గారికి మనవరాలుగా ఒక సినిమాలో చేశాను, ముగ్గురు అమ్మాయిలు సినిమాలో. రేలంగి గారితో చేశాను. సావిత్రమ్మ గారు నాకు అమ్మగా ఎన్నో సినిమాలు చేశారు. అంజలీదేవి గారు అమ్మగా చేశారు. శారద గారు చేశారు.
అలా చెప్పుకుంటూ పోతే ఆల్ ద సీనియర్ ఆర్టిస్ట్, అప్పుడున్న ఆర్టిస్టులు నాకు నేను వాళ్ళ కూతురుగా చేయడం జరిగింది. అలాగే పెద్ద పెద్ద హీరోస్కి కూడా నేను డాటర్గా చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను హీరోయిన్గా అయ్యి అంత టాప్ హీరోస్తోని, అంటే 4 భాషల్లో ఉన్న టాప్ హీరోస్తోని యాక్ట్ చేయడం. ఆ తర్వాత మళ్ళీ నా రీఎంట్రీ నిన్నే పెళ్ళాడతా తర్వాత మళ్ళీ ఈ జనరేషను, మళ్ళీ అగైన్ ఆ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ జనరేషన్తో కూడా అలా లైక్ అల్లరి నరేష్ గారు కానీ ఇప్పుడు వచ్చిన కొత్త హీరోస్తో కానీ కూడా యాక్ట్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా నేను 5 జనరేషన్స్తో వర్క్ చేయడం జరుగుతుంది. గ్రేట్. ఆల్మోస్ట్ ఒక 500 పిక్చర్స్ చేసి ఉంటారా అన్ని భాషల్లో? 475. 475. అంటే హీరోయిన్ గా ఓన్లీ 152, రీఎంట్రీ అయ్యి మదర్ క్యారెక్టర్స్ కానీ, సిస్టర్ క్యారెక్టర్స్ కానీ, ఇండివిజువల్ క్యారెక్టర్స్ కానీ అవి క్రాస్డ్ 300 అండి. 152 పిక్చర్స్ యాజ్ ఎ హీరోయిన్. యాజ్ అ హీరోయిన్ బా. ఆల్ 4 lakh. గ్రేట్ మ్యామ్. చాలా పెద్ద నెంబర్ అది. ఇప్పుడున్న వాళ్ళంతా ఒక 20-30 చేసేలోపు 10 చేసేలోపే కనిపించారు. ఎలా ఉండేదంటే నేను చేసేటప్పుడు 3 షిఫ్ట్లు. నన్ను తమిళ ఇండస్ట్రీలో చాలా ఏడిపించేవారు. చంద్రమోహన్ గారు కూడా ఏడిపించేవారు. వచ్చింది ఏమ్మా 2 గంటల షూటింగు, మళ్ళీ ఏ షూటింగ్కి వెళ్ళాలి, అలాగా నన్ను చాలా ఏడిపించేవారు అనమాట. ఏంటంటే వీలు కాని పరిస్థితి. ఒకే ఏవిఎం స్టూడియోలో ఫస్ట్ ఫ్లోర్ నుంచి 13th ఫ్లోర్ వరకు మనకు ఉన్నాయి. నా కోసమనే ఒక ఫ్లోర్లో తమిళ మూవీ షూటింగ్ జరిగేది, ఇంకొక ఫ్లోర్లో తెలుగు జరిగేది, ఇంకొక చోట డబ్బింగ్ పెట్టుకునేవాళ్ళు, ఇంకొక చోట ఏదన్నా ఒక కన్నడం, ఒక ఏదన్నా ఫైట్ సీన్ లాంటిది ఏదన్నా బ్యాలెన్స్ ఉంటే అక్కడ పెట్టు. సో నాకు ఈ షటిల్ చేయడమే నైట్ 2 గంటల వరకు షట్లింగ్ ఉండేదండి. అలాగా అవర్స్ వర్క్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. నా అదృష్టం ఏంటో తెలియదు, రీఎంట్రీలో కూడా ఇదే హైదరాబాద్లో నేను 4 షిఫ్ట్లు చేశానండి. మదర్ క్యారెక్టర్. సూపర్. మార్నింగ్ 7 to 11 ఒకళ్ళకి, 11 నుంచి 3కి ఒకళ్ళకి, మళ్ళీ 3 నుంచి 7 వరకు ఒకళ్ళకి, 7 నుంచి midnight 12 వరకు ఒకళ్ళకి. నిద్రపోయేది ఎప్పుడు? ఏం చేయాలి అంటే ఈ కాంబినేషన్ ప్రాబ్లము, ఏదన్నా షూటింగ్ క్యాన్సిల్ అయిపోయి ఆర్టిస్ట్ ప్రాబ్లం వచ్చి మళ్ళీ ఆర్టిస్ట్ డేట్లు దొరికి, సో కాంబినేషన్ అలా మిస్ అయిపోయి అందరూ అడిగేవారు. బ్రహ్మానందం గారిని చూసేవాళ్ళం మేము, ఆయన 2 hours 3 hours ఇవ్వడము. కవిత నువ్వేంటమ్మా 4 షిఫ్ట్లు చేస్తున్నావు, నీ వెనకాల పరిగెత్తడమే మాకు సరిపోయింది అని. ఈ మధ్యలో మళ్ళీ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే డబ్బింగ్ చెప్పాలండి ప్రసాద్ ల్యాబ్లో. ఓకే. రీఎంట్రీలో కూడా నేను అంత చెన్నైలోని 4 షిఫ్ట్లు చేసిన రోజులు ఉన్నాయండి. కన్నడ మూవీస్లో కూడా నేను 3 షిఫ్ట్లు చేసిన, మదర్ రోల్గా 3 షిఫ్ట్లు చేసిన రోజులు ఉన్నాయి. అఫ్కోర్స్ మలయాళంలో అలా అది ఇది జరగలేదు, బట్ తెలుగు, కన్నడ అండ్ తమిళ్ 3 to 4 షిఫ్ట్లు చేశారండి. ఓకే. ఐ థింక్ యు ఆర్ సో బ్లెస్డ్ మ్యామ్. ఎందుకంటే సావిత్రమ్మతో వర్క్ చేశారు, గ్రేట్. అది అంజలిదేవి గారితో వర్క్ చేశారు, శారదమ్మతో వర్క్ చేశారు, వరలక్ష్మి గారు, జీవరలక్ష్మి గారు యాజ్ ఎ డాటర్ గా. గ్రేట్. అసలు ఎన్ని మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి వాళ్ళతో. ఒక అది చెప్పలేని ఒక ప్రయాణం అది. మీరు అన్నారు కదా వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఎలా ఉంది అంటే ఒక ఆయాసం లాగా వచ్చేస్తుంది అనమాట. అన్ని సినిమాలు, అన్ని ప్రదేశాలు, వెళ్ళని ప్రదేశం లేదు. అంటే నేను అనేది సౌత్ ఇండియాలోని టోటల్గా ఎక్కడ ఒక ప్లేస్ నేను వదిలేశాను షూటింగ్కి వెళ్ళకుండా, ఆ చోటు మిగిలిపోయింది అనేది లేదు. అప్పట్లో అంతా మీకు తెలుసు, ఊటీ కానీ, కొడైకెనాల్ కానీ, కుట్రాలం కానీ, శివసముద్రం కానీ, రాజమండ్రి కానీ, నాగార్జున సాగర్ డ్యామ్ కానీ, ఇక్కడ చూసారంటే మీరు నెహ్రూ జూలాజికల్ పార్క్ కానీ, అక్కడంతా సాంగ్స్ చాలా బాగా జరిగేవి అప్పట్లో. అలాగా కర్ణాటక కానీ, మీరు కేరళ చూసిన ఒక్క ప్లేస్ మిస్ కాలేదండి. సూపర్. చాలా ఇండస్ట్రీగా చూస్తే చాలా పెద్ద జర్నీనే నాకు. అలాగే ఫ్యామిలీ లైఫ్ కూడా మీరు చూసారంటే 50 గుడిసెలు ఉన్న ఒక కుగ్రామం నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి అమెరికా వరకు లైఫ్ చూసేసారు. ఖమ్మం డిస్ట్రిక్ట్ కదా, తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరిలో అంటే తాడేపల్లిగూడెం కాదు, ఇది మంచి తాడేపల్లిగూడెం అంటే ఇంకేముంది, ఇట్స్ అ వెరీ బిగ్ ప్లేస్. తాడేపల్లిగూడెం నుంచి 15 kilometers నీడమర్రు అని చెప్పి
ఒక 50 గుడిసెలు, ఒక పెంకుటిల్లు ఉంటుంది. ఆ పెంకుటిల్లే మాది. ఓకే. హీరోయిన్ ఎక్కడుందమ్మా? పెంకుటింట్లో ఉంది. గుడిసెల్లో. అంటే ఆ రోజుల్లో పెంకుటిల్లు అంటే మీరు కోటీశ్వరులు అని అర్థం. అంతే. అవును. సో మా నాన్నగారు వాళ్ళది జాయింట్ ఆ ఫ్యామిలీ. రోజుల్లో అని చెప్పేసి మీ వయసు బయట తెలిసిపోతుంది జనానికి. అంటే విలేజెస్ లో అండి ఆ. పెంకుటిల్లు అన్నారంటే "వా, చాలా డబ్బున్న వాళ్ళు వీళ్ళు అని ఒక ఆ ఒకటి. రోజుల్లో అట్లా ఉండేదన్నమాట. సో అలాగా ఒక బట్ ఉమ్మడి కుటుంబం నుంచి. కవిత గారు మీరు ఆ రోజుల్లో మోడ్రన్ డ్రెస్‌లు, స్విమ్ సూట్‌లు వేసుకోవడం నాకు బాగా గుర్తు. నేను చాలా సినిమాల్లో చూశాను. ఓకే. అంత ధైర్యం ఎలా వచ్చింది ఆ రోజుల్లో? అలా ఏసేద్దాం అయితే అయింది క్యారెక్టర్ కోసం, ఏ క్యారెక్టర్ వచ్చినా పర్వాలేదు అలా ఏసేసుకున్నారా? లేకపోతే ఒకటి రోషన్ గారు, ఇప్పుడు 18 ఇయర్స్ తర్వాత మీరు హీరోయిన్ అయ్యారనుకోండి, మన ఓన్ నాలెడ్జ్‌తో మనం వర్క్ చేస్తాం. నేను చాలా నా ఫస్ట్ మూవీలోనే స్విమ్ సూట్ ఉంది. 11 ఇయర్స్. 11 ఇయర్స్ అమ్మాయికి ఒక స్విమ్ సూట్ ఏస్తే దే ఫీల్ గ్రేట్. దే కంఫర్టబుల్‌గా హ్మ్. ఉంటారు వాళ్ళు. సో అలాగా నాకు అది ఇది వేసుకోకూడదు అనే ఇష్యూ నాకు ఎప్పుడు రాలేదు. అంటే ఆ ఏజ్‌కి నాకెప్పుడు తెలీదు. నేను ఆలోచించలేదు. నా గైడెన్స్ అంతా మా అమ్మగారు ఆ ఓకే. టైంలోని. సో ఈ స్విమ్ సూట్లు ఇవన్నీ కూడా అమ్మ ఏ సినిమాలో ఎలా వస్తుంది, ఎలాగా ఈ డబుల్ పీస్ అనేది కాకుండా లైక్ సింగిల్ అంటే ఆ సింగిల్ పీస్ స్విమ్ సూట్‌కి అమ్మ యాక్సెప్ట్ చేశారనమాట. ఇంకోటి ఏంటంటే స్విమ్ సూట్‌కి మీకు తెలుసు ఫిగర్ లేకపోతే స్విమ్ సూట్స్ అన్నీ చాలా ఆడ్‌గా ఉంటాయి. మేబీ నేను చాలా బక్కగా ఉండేదాన్ని అప్పుడు. మేబీ ఇట్ సూటెడ్. సో అలాగా కొన్ని కన్నడ మూవీస్, కొన్ని తమిళ్ మూవీస్, కొన్ని తెలుగు మూవీస్‌కి కూడా ఈవెన్ మలయాళం మూవీస్ స్విమ్ సూట్ వేసుకోవడం జరిగింది. ఓకే. బట్ కొంత ఏజ్ వచ్చిన తర్వాత అనిపించిందా? అదే ఎందుకు మనకి స్విమ్ సూట్‌లు ఏసుకొని ఇంత ఎక్స్‌పోజింగ్ చేయాల్సి వస్తుంది క్యారెక్టర్ కోసం? అంటే నేను అలా అనుకోలేదండి. స్విమ్మింగ్ పూల్‌కెళ్ళి నేను శారీ కట్టుకొని స్విమ్ చేస్తాను అని చెప్పలేము. అలాగే టెంపుల్‌లో స్విమ్ సూట్ వేసుకుంటానని చెప్పలేము. సో అప్పుడు నా మైండ్ సెట్ ఏ క్యారెక్టర్‌కి మనం ఎలా ఉండాలి? ఏ క్యారెక్టర్‌కి ఏది సూట్ అవుతుంది? ఆ అవుట్‌ఫిట్ కరెక్ట్‌గా ఉంటుంది అనేది మైండ్ సెట్ అండి. ఓకే. ఎక్స్‌పోజింగ్ అనే ఆలోచన కాదు గానీ, స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ సూట్‌తోనే కదా ఉండాలి అని. బట్ చిన్న నిడమర్ నుంచి వచ్చి నేర్చుకున్నాను నేను స్విమ్మింగ్ సవేరా హోటల్‌లో చెన్నైలో. ఓకే. నా ఫస్ట్ మూవీ 'ఓ మంజు' అక్కడే షూటింగ్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్‌లో షూట్ ఉంటుంది అంటే ఒక 3, 4 డేస్ ముందు వెళ్ళి అసలు నాకు వాటర్ అంటే చాలా భయం అనమాట. బట్ డూప్ కాకుండా మనం 4, 5 షాట్‌లైనా మనం చేయగలగాలి ఓకే. అనేది ఆ పట్టుదల మాత్రం ఉంది. నేర్చుకున్నాను. నేర్చుకొని ఆ తర్వాత ఏ సినిమాలో స్విమ్మింగ్ వచ్చినా కూడా చేశాను నేను. ఓకే. కవిత గారు అందం, నటన, తెగువ ఈ 3 ఉన్నాయి మీ దగ్గర. అసలు నో డౌట్. అందుకని ఇన్ని సినిమాలు చేయగలిగారు. అన్ని సినిమాలు చేసి ఈ 3 కూడా ఉన్నప్పటికీ జయప్రద గారు, జయసుధ గారు, శ్రీదేవి గారు లాంటి స్టార్డమ్ ఎందుకు రాలేదు మీకు అంటే ఏమని చెప్తారు? తొక్కేశారా ఎవరైనా? అలానే నేను అనుకోవడం లేదండి. ఆహ్, ఇప్పుడున్న సిట్యుయేషన్ వేరు రోషన్ గారు. అప్పుడు ఎలా ఉండేది అనంటే, మీరు నా మూవీస్ అన్నీ మీరు తీసుకున్నారంటే 100 మూవీస్ చేశానంటే 90 మూవీస్ నావి సక్సెస్. ప్లాటినం జూబ్లీస్, సిల్వర్ జూబ్లీస్, నంది అవార్డ్స్, 100 డేస్ ఆడిన సినిమాలు 90% ఉన్నాయి. అలాగ గనక ఉండుంటే గనక నేను చిరంజీవి గారితోనో, రామారావు గారితోనో, నాగేశ్వరరావు గారితోనో, కృష్ణ గారితోనో, కృష్ణరాజు గారితోనో, చంద్రమోహన్ గారితోనో, మురళీమోహన్ గారితోనో, మోహన్ బాబు గారితోనో, నరసింహరాజు గారు గానీ, రంగనాథ్ గారు, నారాయణరావు గారు ఇంతమందితో నేను అన్ని సినిమాలు నేను చేసి ఉండేదాన్ని కాదండి. నా మూవీస్ ఏంటంటే నేను ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం వల్ల, అవి సక్సెస్ అవ్వడం వల్ల ఒకవేళ తొక్కేయాలనుకున్నా తొక్కేయలేని పరిస్థితి. వన్స్ యు ఆర్ ఇన్ ఎ సక్సెస్ ఎవరు ఏం మరి చేయలేరు. ఎందుకని ఆ ముగ్గురుకున్న స్టార్డమ్ మీకు రాలేదా టైంలో? ఇప్పుడు ఒక ఆ విషయం పేరు గాని చెప్తానండి. స్టార్స్ ఆర్ డిఫరెంట్. నటి సావిత్రి గారిని నటీమణి అంటారు. ఆవిడని ఎందుకు తార అనరు? చెప్పండి. సావిత్రి గారు ఒక నటీమణి. అలాగా కవిత ఒక నటీమణి. కవిత
స్టార్ అనేది మరి ఏ విధంగా డిఫరెంట్ చేస్తారో నాకు తెలీదు. నేను నటిగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నాను ఆ రోజుల్లోని. ఆ గుర్తింపు నాకు కరెక్ట్‌గా వచ్చింది. ఇంకొకటి మీరు అన్నదానికి నేను ఆలోచిస్తే అర్థం చేసుకున్నది ఏంటంటే, ప్రతిదానికి ఇదొకటి ఉంటుంది. ఉమ్. కరెక్ట్‌గా జయప్రద గారు, శ్రీదేవి బాంబేకి షిఫ్ట్ అయ్యారు. జయసుధ గారికి మ్యారేజ్ అయింది. వాళ్ళ ముగ్గురు తర్వాత నాది 4వ ప్లేస్. 4th ప్లేస్‌లో నేను ఉండేదాన్ని. కరెక్ట్‌గా నేను ఫస్ట్ ప్లేస్‌కి షిఫ్ట్ అవుతున్నాను. మా బ్రదర్ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. నాకున్నది ఒకే ఒక బ్రదరు. అక్క, నేను, తమ్ముడు, చెల్లి. ఎప్పుడైతే మా బ్రదరు అలా చనిపోయాడో మా మదరు ఇమ్మీడియట్‌గా నన్ను యాక్టింగ్ ఆపేయమన్నారు. ఓకే. నేను రాలేను, నేను ఎక్కడికి తీసుకువెళ్ళలేను. నేను కూడా 1 ఇయర్ చాలా అంటే మెంటల్‌గా చాలా సిక్ అయిపోయాను. వర్క్ చేయాలి, సాంగ్స్ పాడాలి అని అంటే అంత బాధలోని ఇట్ వాజ్ వెరీ చాలా కష్టమైన ఒక సిచ్యువేషన్‌లో ఉన్నాము. అమ్మ ఏమన్నారంటే, "వద్దు, నువ్వు యాక్టింగ్ ఆపేసేయాలి" అని చెప్పి 17 మూవీస్ నా చేతిలో ఉండి కరెక్ట్‌గా మీరన్నారు చూడండి, ఆ స్టార్ అనే ఒక స్ట్రేచర్‌కి కరెక్ట్‌గా రీచ్ అయ్యాను. 17 మూవీస్ నా చేతిలో ఉన్నాయి. అడ్వాన్స్ ఆల్రెడీ ఒక 7-8 సినిమాలు చేతిలో ఉన్నాయి. ఆ 7-8 సినిమాలు చేతిలో ఉన్నవి మాత్రమే చేయగలిగాను. ఆ 17 సినిమాలకి వీ హ్యావ్ టు గివ్ అడ్వాన్స్ రిటర్న్ బ్యాక్. అంటే అమ్ముంటేనే మీరు షూట్‌కి వెళ్ళేవారు అప్పుడు. అవునండి. అలా అలవాటు అయిపోయింది. అంటే నాకు అసలు ఏం తెలీదు. ఇవాళ ఏ షూటింగ్ వెళ్ళాలి, ఏ కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, ఎలా మేకప్, పల్లెటూరు అమ్మాయి మేకప్ అంటే అమ్మ అన్నీ అమ్మకి చదువు లేదు. అయినా కూడా అమ్మ అంత గొప్ప తల్లి, నాకున్న తల్లి. అందరికీ తెలుసు, చిరంజీవి గారు కానీ అందరికీ మంచి ఆవిడ, మంచి వంట ఫ్రెండ్ చేసి అందరికీ. పెట్టేవాళ్ళు చాలా మంది అని విన్నాము. కృష్ణ గారికి మెయిన్‌గా అమ్మ వంట చాలా ఇష్టం అండి. అమ్మ నేను కృష్ణ గారితో వర్క్ చేసేటప్పుడు విజయనిర్మల గారు చెప్పేవారు, రమణమ్మ గారు రేపు ఏం తీసుకొస్తున్నారు, రొయ్యలు తీసుకురండి, చికెన్ తీసుకురండి. అలాగా ఆ సెట్లోని అమ్మ వండి కృష్ణ గారికి, విజయనిర్మల గారికి, రావు గోపాలరావు గారికి, నాగభూషణం గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, షీఈస్ అ వెరీ గుడ్ కుక్. అమ్మ రెగ్యులర్‌గా షూటింగ్ అంటే ఒక 10 మందికి భోజనం తీసుకొస్తారు ఎప్పుడూను. సో బట్ ఇంకా అది ఆ తమ్ముడి అమ్మ నుంచి అమ్మ ఇంకా నేను ప్రతి ఒక్క అడుగు మనుషులు ఏమంటామనంటే, మనం రోజుకి ఇన్నిసార్లు ఊపిరి పీల్చుకుంటాం అంటారు కదా, ఆ ప్రతి ఊపిరి నాకు మా అమ్మగారే అని నేను చెప్పగలను. ఓకే. సో అమ్మ ఎప్పుడైతే ఇలాగంటేనంటే ఇమ్మీడియట్‌గా నాకు 20th ఇయర్ అనుకుంటాను, 21st ఇయర్‌లోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. సో 20th ఇయర్‌లోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. యెస్. బట్ ఇంక తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాక బ్రేక్ పడింది మేడం, లేకపోతే సార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా చేయమని? లేదండి, 13 ఇయర్స్ నేను మా మదర్ ఇన్ లా మ్యారేజ్కి ఒప్పుకోవడం ఏంటంటే, తన సినిమాలు మానేసే మ్యారేజ్ చేసుకోవాలి. దట్ ఈస్ మై మదర్ ఇన్ లాస్ కండిషన్, మా అత్తగారి కండిషన్. అందుకని సినిమాలు ఉన్నవన్నీ కంప్లీట్ చేసుకొని మ్యారేజ్ చేసుకొని 13 ఇయర్స్ అవి ఉన్నాను ఇండస్ట్రీకి. ఓకే. 13 ఇయర్స్ లోపల ఏమైంది అని అంటే, మధ్యలో ఒక్క సినిమా చేశాను. ఏది? అమ్మ రాజీనామా. అది నేను చెన్నైకి షూటింగ్కి వచ్చినప్పుడు, చెన్నైకి మేము షాపింగ్కి వచ్చినప్పుడు మా మదర్ ఇంటి పక్కన తరంగాలు ప్రొడ్యూసర్ గారు ఉండేవారు. కోటి రామకృష్ణ గారి డైరెక్షన్. ఆయన ఏంటి ఇంత మంచి ఆర్టిస్టులు అందరూ, సుహాసిని, మీరు అందరూ వెళ్ళిపోతే ఇంకేంటమ్మా, నాకు ఒక వదిన క్యారెక్టర్ కావాలంటే ఎవరు లేరు, ఒక అక్క క్యారెక్టర్ అంటే ఎవరు లేరు, నా తరంగాల సినిమాలో మంచి డాక్టర్ క్యారెక్టర్ ఉంది అని అంటే, మా వారు అన్నారు, లేదండి మేము ఏదో హాలిడేస్కి వచ్చాము, మేము మళ్ళీ వెళ్ళిపోవాలి, పెద్ద పాప చదువుకుంటుంది అన్నారు. అని అంటే వెంటనే ఏమన్నారంటే,
లేదు లేదు, తన పోర్షన్ మాత్రం 15 డేస్ ఉంటుంది, మేము ఫినిష్ చేసుకొని మేము 15 డేస్లో మిమ్మల్ని పంపించేస్తామని. పాపం నిజంగానే కోడి రామకృష్ణ గారు మొత్తం నా షూట్ అంతా ఫస్ట్ ప్లాన్ చేసుకొని ఆ సినిమా నేను చేసి మళ్ళీ 2 రోజులు వెయిట్ చేసి డబ్బింగ్ కూడా ఫినిష్ చేసుకొని నేను వెళ్ళిపోవడం జరిగింది. తరంగాలని ఒక సినిమా చేశాను. ఓకే. దాంట్లో నిరోష హీరోయిన్, వినోద్ కుమార్ గారు హీరో. సో ఆ సినిమా ఒకటి చేశాను. ఆ తర్వాత ఈ సినిమా ప్రొజెక్షన్కి పిలిచినప్పుడు దాసరి నారాయణరావు గారు చూసి, అరే మన కవిత యాక్ట్ చేస్తుందా, ఎక్కడుందా అమ్మాయి అని అంటే, కోడి రామకృష్ణ గారు మా మదర్ నంబర్ ఇస్తే మళ్ళీ నాకు దాసరి నారాయణరావు గారు అశ్వినీదత్ గారి దగ్గర నుంచి కాల్ వస్తే, అమ్మ రాజీనామా సినిమా అంటే ఇంకా లేదు లేదు కష్టము అది ఇది అని అంటే, మళ్ళీ నేను ఒక 2 monthsకి రావాల్సి వచ్చింది. వచ్చి అమ్మ రాజీనామా చేసిన తర్వాత కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చింది. ఎందుకంటే అక్కడి నుంచి మేము మలేషియా వెళ్ళడం జరిగింది. మలేషియాలోని ఒక ఆల్మోస్ట్ 4 years ఉన్నాము. మీరి అని చెప్పి అక్కడ ఆయనకి వర్క్ జరుగుతుంటే అక్కడ 4 years ఉండాల్సి వచ్చింది. సో ఆ ప్రాసెస్లో గ్యాప్ వచ్చింది. తర్వాత ఆయన ఇక్కడ రాజమండ్రిలో కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆ ప్రాసెస్లో ఆయన చెన్నై రావడం జరిగింది, మేము రావడం జరిగింది. అప్పుడు నాకు నిన్నే పెళ్ళాడతా, పెద్దరికం చేసేటప్పుడు టక అన్నీ ఒక్కొక్కటి తమిళ్ మలయాళం మళ్ళీ ఇంకా న్యూస్ స్ప్రెడ్ అయిపోయి ఇంకా ఆల్ లాంగ్వేజెస్లో మళ్ళీ బిజీ. సో అప్పుడు యాక్చువల్గా రీఎంట్రీ అప్పుడు మా హస్బెండ్ ఏంటంటే చెయ్యొచ్చా చేయదని మళ్ళీ మా మదరే కన్విన్స్ చేశారు. ఓకే, హీరోయిన్ కాదు కదా, ఇప్పుడు మీరన్నట్టు స్విమ్ సూట్లు అవి వేసుకోవడానికి ఏమీ లేదు, సో ఎలాగో మదర్ క్యారెక్టర్ కాబట్టి ఏమీ లేదు, పాటలు డాన్సులు ఏమీ ఉండవు అని మా మదర్ కన్విన్స్ చేస్తే అప్పుడు ఆయన ఒప్పుకున్నారనమాట. అలా రీఎంట్రీ బిజీ అయిపోయాయి. బట్ ఇండస్ట్రీలో మీ పెళ్లి టైంలో మంచి హాట్ టాపిక్ మీ పెళ్లి. అప్పుడులోనే 500 కోట్ల ఆస్తులు ఉన్న సింగపూర్ బిజినెస్ మ్యాన్ చేసుకున్నారు కవిత గారు. ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అండి. ఆయనకి దగ్గర ఒక 11 కంట్రీస్లో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఉంది. ఇండియాలో లేదు, మొత్తం 11 కంట్రీస్ లైక్ ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై, అబుదాబి అండ్ హ్యూస్టన్, సౌత్ కొరియా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చోట్ల ఉన్నాయి. నా మ్యారేజ్ అయిన తర్వాత ఆయనకి బాంబేలో అపోలో వాళ్ళది హ్యూస్టన్ కంపెనీది వచ్చిందనమాట. సో హీఈస్ ఈజ్ అ వెరీ బిగ్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ మ్యాన్. హీఈస్ విత్ ద రిజర్వ్ బ్యాంక్ అప్రూవల్తో ఆయన బిజినెస్ చేసేవారు. ఈజ్ అ వెరీ రిచ్ మ్యాన్. డెఫినెట్గా అన్ని కోట్ల ఆస్తి పరులే ఆయన. ఒక్కసారిగా హీరోయిన్ గా చేస్తూ అన్ని 100 కోట్లు ఉన్న ఇంటికి యజమానురాలుగా వెళ్ళినప్పుడు ఏంటి మేడం మీ ఫీలింగ్? ఫస్ట్ నిజం ఆ చెప్పమంటారా? కార్లు, ఆ బంగ్లాలు అవన్నీ చూసి నిజం చెప్పమంటారా? ఏమీ నేను ఫీల్ అవ్వలేదు, ఏమీ ఫీల్ అవ్వలేదు. అసలు ఆ డబ్బు అనేది దాని గురించి ఒక క్షణం కూడా నేను ఎప్పుడు అది ఓహో ఆహా అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు. ఎందుకని నాకు తెలీదు, ఎందుకని తెలీదు. ఏమనిపించేదంటే ఎవరికి హెల్ప్ చేద్దాము. వెంటనే నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎక్కువ యాక్షన్ మూవీస్ చేశాను. ఏమంటారండి, ఫైటర్స్ యూనియన్ వాళ్ళు వచ్చి మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు, మా యూనియన్ ఆఫీస్ లేదు, మేము ఇబ్బంది పడుతున్నాం అంటే వాళ్ళకి డొనేషన్ ఇచ్చాం. అలాగే జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అమౌంట్ ఇచ్చాను. తర్వాత గ్రూప్ డాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళ అసోసియేషన్కి నేను అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా నాకు ఎలా అనిపించేదంటే ఓకే ఆయన దగ్గర ఇది ఇంత డబ్బు ఉంది కదా. నాకేంటంటే నేను ఫుడ్డీ కాదండి, నాకు పెద్ద జ్యువెలరీస్ వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నేను చాలా సింపుల్ పర్సన్. నేను ఎక్కువ కాటన్ శారీస్ కట్టుకుంటాను. 100 రూపీస్ అయినా ఎప్పుడు కాటన్, 100 రూపీస్ అయినా కాటన్ శారీస్ చాలా ఇష్టం. మా వారికి పట్టు చీరలు ఇష్టం, నాకు కాటన్, ఆయనకి పట్టు చీరలు. సో ఆయనతో పిల్లలతో కానీ ఫంక్షన్స్ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు పట్టు చీరలు, కానీ నేను ఎప్పుడు కాటన్ శారీలోనే ఉండేది. నాకు ఎప్పుడు ఈ జ్యువెలరీస్ ఎందుకో చిన్నప్పటి నుంచి
అలాంటి కోరికలు లేవు. నా కోరిక ఎలా ఉంటుందంటే చెప్తే మీరందరూ నవ్వుతారు. నాకొక నవారు మంచం ఇష్టం. గేదెలుండాలి. ఆవులుండ ఆవులుండాలి. సింగపూర్లో పెట్టుకోవాల్సింది కదా. మేము చెన్నైలో పెట్టుకున్నాను. మీరు నమ్మరు. మా ఓన్ హౌస్‌లోనే మా హస్బెండ్ అడిగితే నాకు హార్స్ రైడింగ్ చేసి నాకు హార్స్ ఇష్టమా అనంటే, ఒక పెద్ద ఏమంటారు, నా కోసం ఒక గార్డెన్ కొని, నాకొక హార్స్ మన హార్స్ రాజు వాళ్ళ దగ్గరే నాకు వైట్ హార్స్ ఒకటి కొనిపెట్టారు మా వారు. ఓకే. అప్పట్లోనే. ఆ హార్స్ రైడింగ్ నేను బీచ్‌లో ఎళ్లి హార్స్ రైడింగ్ చేసేదాన్ని. యూ వాంట్ హార్స్ అన్నారు. యూ విల్ రైడ్ ఇట్ అన్నారు. యెస్ అని రాజు అని మనకి సినిమాలకంతా అవునవును. ఆయనే తెలుసు. సప్లై చేస్తారు. హార్స్ రాజు అంటారు ఆయన్ని. ఆయన దగ్గరికే వెళ్ళి నాకొక హార్స్ కొనిచ్చారు. హ్మ్. అది మా తోటలో దానికంటూ సెపరేట్‌గా ఒక మనిషి, మా తోటలోనే మాకు గేదెలు, ఆవులు, అక్కడే పూల మొక్కలు, కూరగాయ మొక్కలు ఇట్లా ఎందుకో నాకు మీరేమన్నా అనుకోండి. నాకు ఏమంటారండి, పల్లెటూరి వాతావరణం చాలా ఇష్టం రోషన్ గారు. అందుకని ఆయన వరల్డ్ వైడ్‌గా నన్ను తిప్పినా కూడా కామ్‌గా ఏమి ఎక్సైట్‌మెంట్ అట్లా అక్కడ అంతా పిజ్జా, బర్గర్‌లు తప్పితే ఏముండవు ఇంకా. నేను ప్యూర్ వెజిటేరియన్. నాకు ఈ చిరుతిళ్ళు ఇష్టం ఉండదు. నాకంతా పప్పు, గోంగూర పప్పు, టమాటా పప్పు, వేపుళ్ళు, ముద్దపప్పు. అప్పడాలు, వడి. సో నా టేస్ట్ డిఫరెంట్. చూడండి ఓకే. ఇన్ని ఆఫ్ కోర్స్. ఇన్ని వందల కోట్లు ఉంచుకొని. కాకపోతే రాణిలాగా ఉన్నాను. హ్మ్. అది ఏమీ ప్రాబ్లమ్ లేదు. లైక్ ఎ క్వీన్ హీ ట్రీటెడ్ మీ. ఓకే. మా అత్తగారు గూడా 7 కోడళ్ళలోని ఐయామ్ ద బెస్ట్ కోడలు ఆల్వేస్ షీ టెల్స్. ఓకే. సో షీ 7 మొత్తం మీ 14 హస్బెండ్ వాళ్ళు. చిల్డ్రన్ అండి ఆవిడకి. 14 మందా? అవునండి. మీ మీ హస్బెండ్ వాళ్ళు? అవునండి. ఆ! అరౌండ్ ఐ థింక్ 6 గర్ల్స్ అండ్ 7 బాయ్స్ అనుకుంటా. సంథింగ్ లైక్ థట్. మీకు తెలీదు. అంటే ఇద్దరు చనిపోయారు. చిన్నప్పుడే చనిపోయారు. ఇక్కడ ఒక సిస్టర్ ఉంటారు. ఒక బ్రదర్ ఉంటారు. హ్మ్. అక్కడ 3 సిస్టర్స్, 4 బ్రదర్స్ ఉంటారు. హ్మ్. అలా అన్నమాట. ఇండియాలో ఉన్నారు. ఒక సిస్టర్, ఒక బ్రదర్. ఓకే. ఆ బ్రదరు మా ఆఫీస్‌లో మేనేజర్‌గా పనిచేసేవారు. ఓకే. కవిత గారు ఆహ్, క్వీన్‌లాగా చూసుకున్నారు మీ వారు మిమ్మల్ని. హ్మ్. అండ్ ఇండియాకి షిఫ్ట్ అయినాక కూడా మీ లైఫ్ వేరే లెవెల్‌లో ఉంది. చెన్నై వచ్చిన తర్వాత ఇప్పటికి ఫార్మ్ హౌస్‌లు, వందల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికి కూడా హెల్పింగ్ నేచర్ ఉన్నోళ్ళు బాగా. ఆయన అన్ని రోజులు ఒకలాగుంది. కరోనా అనేది అందరి జీవితాలలో అసలుకి ఇంకా విషాదం మిగిల్చిపోయిందని చెప్పుకోవచ్చు. బట్ కవిత గారికైతే జీవితాంతం మర్చిపోలేని ఒక విషాదాన్ని అయితే మిగిల్చి వెళ్ళిపోయింది. ఒకేసారి భర్తని, కొడుకుని కోల్పోయారు. ఇంకా జీవితం అనుకున్న ఇద్దరు కోల్పోయినప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంది కవిత గారు ఆ టైంలో? ఇట్లా ఉంది అని మనం చెప్పడానికి అది తెలుసు. దానికి వర్డ్స్ ఉంటాయా రోషన్ గారు? ఎక్స్‌ప్రెషన్ ఉంటుందా? నాకు తెలీదు. దానికి కెన్ యూ బ్రింగ్ ఇట్ ఔట్ ఇన్ ఎ ఫేమ్ ఆఫ్ వర్డ్స్? బట్ మిమ్మల్ని మీరు ఎలా అసలుకి ధైర్యం చెప్పుకొని ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళగారు ఆ టైంలో? నేననేది నేనే కాదు. నా ప్లేస్‌లో ఎవరున్నా ఇది అని మనం ఇట్లా అని వర్డ్స్‌లో ఎవరు చెప్పలేము. ఎట్లా అంటే మీరే అంటున్నారు. మీరే కాదు. జయప్రద అక్క ఫోన్ చేసి ఒక్క మాట చెప్పింది. ప్రపంచంలో ఎవ్వరికీ దొరకరు. గుక్కబెట్టి ఏడ్చదు. జయప్రద అక్క ఫోన్ చేసి, ప్రపంచంలో అటువంటి హస్బెండ్ నాకు తెలిసి ఎవరికీ దొరకరు. నీకున్నారు. నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు అని జయసుధ గారు ఫోన్ చేశారు. అఫ్కోర్స్ రోజారమణి గారు, నేను మేమిద్దరం హీరోయిన్‌గా యాక్ట్ చేసినప్పుడు ఎలా ఫ్రెండ్స్‌గా ఉన్నామో, రోజారమణి గారు నేను ఇప్పటికీ అదే
లెవెల్‌లో మేము ఫ్రెండ్స్‌గా ఉన్నాము. రోజారమణి గారికి మా వారంటే చాలా ఇష్టం. చలపతి గారికి కూడా. ఆయనకి చక్రపాణి గారికి కూడా మా వారంటే చాలా ఇష్టం. వీళ్ళందరికీ మా వారంటే చాలా ఇష్టపడతారు. సచ్ ఎ జెంటిల్‌మ్యాన్ ఆయన. నేననేది డబ్బు మీరు పక్కన పెట్టండి. అందరికీ డబ్బొస్తుంది. అందరికీ డబ్బుంటుంది. డబ్బున్న వాళ్ళందరూ వైఫ్‌ని అలా చూసుకుంటారని నేను అనుకోను. డబ్బుంటే చూసుకుంటారని కాదు. సీ ఏ హస్బెండ్ ద వే మా హస్బెండ్ ఏంటంటే మీరొచ్చినా కూడా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం గానీ, మంచినీళ్ళు గానీ, ఒక కాఫీ భోజనం తినేయడం వస్తే భోజనానికి ఫోర్స్ చేస్తే కమ్ మ్యాన్ కమ్ సిట్ హ్యావ్ లంచ్ అండ్ గో అంటారు. ఇట్స్ అ వెరీ అంటే అంత ఒక ఒక మనిషిలో అంత మంచి క్యారెక్టర్ మీరు లైఫ్‌లో చూడరు. సచ్ ఎ వండర్‌ఫుల్ మ్యాన్ హి ఈస్. నాకు కంఫర్ట్ ఇచ్చారు అని నేను ఏ రోజు అనుకోలేదు. ద అమౌంట్ ఆఫ్ లవ్ హి షోడ్ టు మీ. షోడ్ టు మై ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ, హిస్ ఫ్యామిలీ. హి లవ్స్ హిస్ ఫ్యామిలీ. హి లవ్స్ హిస్ మదర్. బ్రదర్స్ అయినా, సిస్టర్స్ అయినా చాలా బాగా చూసుకుంటారు. మా సిస్టర్స్‌ని గానీ, మా మదర్‌ని గానీ, మా ఫాదర్‌ని గానీ చాలా బాగా చూసుకుంటారు. అంత మంచి వ్యక్తి ఆయన. నేను ఫీల్ అయ్యేది ఏంటంటే అంత ప్రేమించే వ్యక్తి ఎన్ని రోజులు గ్యాప్ మేడం వాళ్ళిద్దరూ చనిపోయడానికి? 20 డేస్ అంతే కదా? 10 డేస్. ఫస్ట్ బాబు చనిపోయిన 10 రోజులకి భర్త. అండ్ మై సన్. నేను మా బాబు పుట్టినప్పుడు మదర్స్ డే ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు ఎప్పుడూ నేను ఆల్వేస్ ఐ యూజ్డ్ టు సే ఐఎమ్ ఎ ప్రౌడ్ మదర్ టు మై సన్. కంటికి రెప్పలా కాపాడారు తెలుసు మేడం మా అందరికి. హి ఈస్ అ స్పెషల్ కిడ్. ఇప్పుడు స్పెషల్ కిడ్‌కి ఏమవుతుందంటే దేవుడంట సెలెక్ట్ చేసుకుంటాడు. హి విల్ సెలెక్ట్ ఎ మదర్. నార్మల్ కిడ్స్‌కి మదర్ సెలెక్ట్ చేసుకోకర్లా. ఎవరికైనా పిల్లలు పుట్టొచ్చు. బట్ ఒక స్పెషల్ కిడ్ అనేటప్పటికి హి విల్ సెలెక్ట్ ద వూమ్. ఐ యూజ్డ్ టు బి వెరీ ప్రౌడ్ టు బి హిస్ మదర్. చాలామంది ఏం చేస్తారు, ఇలాంటి పిల్లలు ఉన్నారంటే బయటికెళ్తే వీళ్ళని మర్యాద పోతుందని. నాకు చాలామంది ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు నాకు తీసుకురావడం ఇష్టం లేదు. అలాంటి పిల్లలతోని బయటికి నడవకూడదు, బయట నడవకూడదు వాళ్ళతోని. వాళ్ళకి ఇన్సల్ట్ అయిపోతుంది అని, లేదా బాగా డబ్బున్న వాళ్ళకి అలాంటి పిల్లలు ఉంటే డ్రైవర్లతోని హాస్పిటల్‌కి పంపించడము, డ్రైవర్ పిల్లలని చెప్పడము. నేను మా బాబు వల్ల మెనీ స్టోరీస్ ఐ హర్డ్. నేను వెళ్ళిన హాస్పిటల్‌లోనే నేను విన్నాను అవన్నీ. కానీ ఐ యూజ్డ్ టు క్యారీ హిమ్ ఎవ్రీవేర్. యెస్. ఎవ్రీ డే. అండ్ వాడు 2 మంత్స్ బేబీ, 3 మంత్స్ బేబీ కంటిన్యూస్‌లీ అన్ని పబ్లిక్ ప్లేసెస్‌లోకి ఐ యూజ్డ్ టు టేక్ హిమ్ ఎవ్రీవేర్. ఏంటంటే ఐ వాంట్ హిమ్ టు ఎక్స్‌పోజ్. ఐ వాంట్ హిమ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. హీ కేమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంతా బిడ్డ బంగారంలాగా. లైక్ మా వారు కానీ, మై డాటర్స్ కానీ, లైక్ మై మదర్ కానీ, మా ఫాదర్ కానీ, లైక్ మై ఫ్రెండ్స్. ఇట్ ఈస్ మై ఫ్రెండ్స్. నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా సాయి అంటే దే లవ్ అనమాట. నా కొలీగ్స్ అందరికీ. మీరు రోజారమణి గారిని అడగండి, రోజారమణి గారు, విజయనిర్మల గారిని అడగండి. విజయనిర్మల గారు మీకు చెప్తారు మా సాయి అంటే విజయనిర్మల గారికి ఎంత ఇష్టం తెలుసా. ఆవిడ ఇంటికి వచ్చేవారు సాయిని చూడడానికి, సాయితో 4 కబుర్లు చెప్పడానికి. నాకు ఫోన్ చేసి నా బాయ్ ఫ్రెండ్ని తీసుకురా అనేవారు. తీసుకుని వెళ్తే వీడు ఏం మాట్లాడేవాడు కాదు. వీడేమనేవాడు,
నాకు మహేష్ బాబుని చూపిస్తే మీతో మాట్లాడతాను. సరే పోనీలే, నీకు మహేష్ బాబుతో నీకు ఒకరోజు బ్రేక్‌ఫాస్ట్ అరేంజ్ చేస్తాను. వాడు మహేష్ బాబు ఫ్యాన్ అనమాట. ఓకే. సో, అలాంటి బిడ్డకి నేను తల్లయినందుకు ఐయామ్ వెరీ ప్రౌడ్. అంత ఆరోగ్యంగా ఉన్న బిడ్డ కోవిడ్ కెన్ జస్ట్ టేక్ అండి. నేను అనుకుంటున్నాను మా వారు, మా బాబు అని కాకుండా ఈ కోవిడ్ అందరి జీవితాల్లో గన్ షాట్‌తో టేకెన్ ఫర్ మెనీ పీపుల్ లైఫ్ డిస్ట్రాయిడ్. ఏ ఆడవాళ్ళకి రాకూడని ఒక పెద్ద కష్టం మేడం. నిజంగా ఎవరికి రాకూడదు కూడా ఇది కళ్ళలో కూడా. చాలా మంది అనుకున్నారు మీ గురించి ఇండస్ట్రీలో. బయటికి రాగలుగుతారా కవిత గారు? దీని నుంచి కోలుకోగలరా? సూసైడ్ అటెంప్ట్ చేసుకునే అంత ఆలోచన ఉంది ఆమెకి. ఎవరు ఫోన్ చేసినా ఎవరు కానీ చెప్పారు అలాగా? ఏడ్ చేస్తున్నారు అని చెప్పేసి 3 సార్లు అండి సూసైడ్ అటెంప్ట్స్. మీరు అంటే నాకు అది ఎలా హ్యాండిల్ చేయాలో తెలియలేదు. త్రీ టైమ్స్ అటెంప్టెడ్. వద్దు, ఇది బతికున్నన్ని రోజులు ఈ పెయిన్ మనం తీసుకోకుండా లైక్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఆ పెయిన్ ఉండదు కదండి, రోజు ఉండదు కదా. అట్లా ఒకరోజు మా నేబర్ లేడీ ఇదేదో పిచ్చి పని చేస్తుంటే కొట్టింది ఆవిడ. కొట్టి ఒక గ్యారంటీ ఇవ్వండి కవిత గారు అంది. మీరు ఇప్పుడు ఏదైనా చేసుకుంటారు, మీ వారిని మీ అబ్బాయిని రీచ్ అవుతాను అంటే, వాళ్ళని కలుస్తాను అంటే నేనే మిమ్మల్ని మర్డర్ చేసేస్తాను, చంపేస్తాను మిమ్మల్ని. గ్యారంటీ ఇవ్వగలరా అంది. చెప్పండి మీరు. ఓకే, మీరు యూ వాంట్ టు ఫినిష్ ఇట్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు వాళ్ళిద్దరిని కలుస్తారా? ఐ సెడ్ ఐ డోంట్ నో. దెన్ షీ షోడ్ మై డాటర్స్. అదే మీరు 3 సార్లు సూసైడ్ చేసుకున్నాను అని చెప్పారు కదా. ఆ 3 సార్లలో ఒక్కసారైనా కానీ మీ వెనక ఒక 2 ఆడబిడ్డలు ఉన్నారు మిమ్మల్ని నమ్ముకొని, మీ కూతుర్లు అని అనుకోలేదా మేడం? ఒకలాగా మెంటల్ లాగా వచ్చేస్తుంది. రోషన్ గారు, యూ షుడ్ బీ ఇన్ మై షూస్. ఇట్ విల్ బి వెరీ పెయిన్ఫుల్. నేను కాదు, నా పరిస్థితుల్లో ఎవరున్నా దే విల్ ఫీల్ ద సేమ్ అని నేను అనుకుంటున్నాను. ఆవిడ అదే వాళ్ళిద్దరిని మదర్స్ డేకి చెప్తున్నాను, మీరు ఎప్పుడు నన్ను ఒక్కడికిలాగా అనుకోవచ్చు. థ్యాంక్ యూ. మా సాయి అనుకుంటాను నేను. బీ హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐ నో యువర్ పెయిన్ మ్యామ్. అది ఎవరు వచ్చినా కానీ తీర్చలేని ఒక బాధ. జీవితాంతం ఏ అమ్మకైనా కడుపుడు పుట్టిన ఒక్క కొడుకు, జీవితాంతం తోడుగా ఉన్న భర్త ఒకేసారి మన జీవితంలో నుంచి బయటకు వెళ్ళిపోతే ఎంత పెయిన్ ఉంటుందో. థ్యాంక్ యూ రోషన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు, థ్యాంక్ యూ. హ్యాపీగా చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బీ హ్యాపీ. ఆవిడ అన్న తర్వాత ఆవిడ చూపించింది ఇద్దరిని లాక్కొచ్చి పిల్లల్ని. గ్రేట్. నిజంగా ఇప్పుడు అర్థమైందా మదర్స్ డే మిమ్మల్ని స్పెషల్గా ఎందుకు రమ్మన్నాను? భూదేవికి ఉన్నంత ఓపిక, సహనం ఒక అమ్మకు ఉంటుంది. అన్నీ భరిస్తారు. ఇంకా ఓకే, ప్రాణం ఎప్పుడైనా పోతుంది. ఎవరు ఆగాలంటే ఆగదు, వెళ్ళాలంటే వెళ్ళిపోతుంది. ఉన్నంత వరకు ఓకే, ఈ పిల్లల కోసం ఒక తల్లిగా ఎస్ ఉండాలి అని చెప్పి నేను ఇంకా దెన్ ఐ బికేమ్ స్ట్రాంగ్. అప్పుడే అనుకున్నాను బిజీ. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎంటీ మైండ్, డెవిల్స్ వర్క్షాప్ అంటారు కదా. అవును. సో ఆ టైంలో నాకు ఏమనిపించింది అంటే, ఫుల్ షూటింగ్స్లో బిజీగా ఉంటే బాగుంటుంది, బయటపడవచ్చు. కొంత ఎక్కువ వర్క్ ఉంటే వర్క్లో ఉండిపోతాము. ఇంట్లో అని అంటే ఏమనిపిస్తుంది అంటే, అరే ఆయన ఇక్కడ కూర్చున్నారు కదా, సాయి ఇక్కడ కూర్చున్నాడు,
ఆయన ఏదో ఒకటి నాకు అది కావాలా, లేదా ఇది ఏదో ఒక కాన్వర్జేషన్ ఉంటుంది, లేదా అందరం కలిసి బయటికెళ్ళి ఇవన్నీ యెస్ ఉంటాయి. మ్యామ్. సో, కొంచెం వర్క్‌లో పడిపోతే కొంచెం బావుంటుంది అనే ఉద్దేశంతోని అనుకున్నాను. బట్ నాకు మూవీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న టీమ్ నాకెవరో తెలీదు. సో, ఎవరిని ఇప్పుడు ఇంతకుముందనుకోండి డైరెక్ట్‌గా దాసరి నారాయణరావు గారి ఇంటికి వెళ్ళగలను, కోడి రామకృష్ణ గారి ఇంటికి వెళ్ళగలను, రేలంగి నరసింహారావు గారు ఇలా వెళ్ళగలను. సో, ఇప్పుడున్న టీమ్ నాకు తెలియకపోవడం వల్ల నేను ఎవరిని అడగలేను, కాంటాక్ట్ చేయలేను. సో, ఆ టైంలో నాకొక బట్ మీ ఫేస్ అందరికి తెలుసు. యెస్. 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 నాకొక తమిళ్ సీరియల్ వచ్చింది. జీ తమిళ్‌లోని. దెన్ కొంచెం చెన్నైలో షూటింగ్ వెళ్లి చేయడం వల్ల కొంచెం కంఫర్ట్ అనిపించింది. కొంచెం బయట పడుతున్నారు. సూపర్. అనిపించింది. అంటే ఆ సీరియల్‌కి వెళ్ళిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే అగైన్ మనం రూమ్‌కొచ్చినప్పుడు ఆబ్వియస్‌లీ మనకి అగైన్ బ్యాక్ టు ఇది వచ్చేస్తుంది కదండీ! సూపర్. మీరు నవ్వుతుంటే చాలా అందంగా ఉంటారు మేడం. ఇలానే నవ్వండి ప్లీజ్. అండ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అందరు ప్రొడ్యూసర్స్‌కి, డైరెక్టర్స్‌కి ఇప్పుడున్న వాళ్ళకి ఆమెకి మనం తెలియకపోయినా కానీ మనకు ఆమెను తెలుసు. అంటే ఇప్పుడున్న అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కాదు, ఫైనాన్షియల్‌గా వెరీ హ్యాపీ అన్నీ ఉన్నాయి. దేవుడు అన్నీ ఇచ్చారు ఆమెకి. ఒక బాధ అనేది ఎప్పుడు జీవితాంతం ఉంటుంది. మన సిస్టర్‌కో, మన అక్కకో ఇదే బాధ వస్తే మనం ఎంత వాళ్ళకి తోడుగా ఉంటాం, అండగా నిలబడతామో. కవిత గారిని ఒక అమ్మ అనుకోండి, ఒక అక్క అనుకోండి, మంచి క్యారెక్టర్స్. ఎందుకంటే ఆమె ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగల దమ్మున్న ఒక యాక్ట్రెస్ ఆమె. ఎన్ని సినిమాలు చేశారు. దాదాపు 500 పైగా పిక్చర్స్ చేసిన ఒక గ్రేట్ యాక్ట్రెస్ కవిత గారు. మనం ఎక్కడి నుంచో తెచ్చుకుంటాం. యెస్ డెఫినెట్‌గా మార్కెట్ అంటారు కానీ బట్ ఉన్న కొన్ని లిమిటెడ్ సినిమాలకైనా కానీ ఇలాంటి వాళ్ళని పిలిస్తే ఇలాంటి బాధల్లో ఉన్నప్పుడు కొంత బయటపడతారు. సో డెఫినెట్‌గా ప్లీజ్ అర్థం చేసుకోండి. రిక్వెస్ట్ చేస్తున్నాను మన హీరోస్ కూడా. అనుకుంటే నిమిషం పని, అనుకోకపోతే జీవితాంతం. అంతే. ఎందుకంటే ఏం చెప్పలేను కూడా ఎవరికి కూడా. మన అమ్మో అక్కకే ఇలా అయితే మనం ఉండగలమా, చూడగలమా? అలా అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది స్పందించి మంచి రోల్స్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. విల్ సీ మ్యాన్ 2023, 24 రాక్. సారీ రోషన్ గారు, ఐ బికేమ్ వెరీ ఎమోషనల్ బికాజ్ ఎప్పుడూ నా మొహంలోని మీరన్నట్టుగా ఎప్పుడూ నవ్వే ఉంటుంది. ఎప్పుడూ నాకు ఇష్టం. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, బబ్లీగా ఉండాలి అని. బట్ ఏంటంటే వీళ్ళిద్దరి విషయం వచ్చేటప్పటికి ఆమ్, ఆ, అసలు చాలా ఎందుకంటే మా వారు ఇస్ ఎ గ్రేట్ సన్, ఎ గ్రేట్ హస్బెండ్ అండ్ హీఈస్ ఎ గ్రేట్ ఫాదర్ అండ్ బేసిక్లీ ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఇంకా మా బాబు అంటారా, నేను మా బాబుని ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు like a god to me, and not only to me, all my friends, all my family members, రారా పోరా అని కూడా వాడిని మా నోట్లో రాదు. తనకి చాలా మేము మర్యాద ఇస్తాం. చాలా మర్యాదగా మా అత్తగారు కూడా మా బాబుని మీరు అనే పిలుస్తారు. ఎందుకో రారా పోరా అని కూడా మేము మా బాబుని మేము పిలము. అంత బంగారంలాగా మేము చూసుకున్నాము. అది మన ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు. రవితేజ గారు ఒకసారి ఐమాక్స్ థియేటర్లో కలిసి గబగబా నా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. నేనను ఏంటండి అంటే, మీ కడుపున వాడు పుట్టడం చాలా ఆయన స్టైల్లో చెప్తారు కదా, మీ కడుపున వాడు పుట్టడం అదృష్టమే చేసుకున్నాడు. ఇంతకంటే ఏ తల్లి వాడికి దొరకదు, బంగారం లాంటి తల్లి వాడికి దొరకదు సూపర్. అని సాయిని పిలిచి సాయిని గట్టిగా కాగిలించుకొని సాయికి ఓ ముద్దులు ఇచ్చేసి, ఒకరోజు నేను జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏదో ఫంక్షన్లో కనిపించినప్పుడు ఏమీ లేదు, బ్లంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు, సాయి చాలా చిన్నోడు, సాయి ఎంత ఒక 7 years ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు నన్ను చూసి మాట్లాడకుండా సాయిని దగ్గర తీసుకొని హక్ చేసుకొని ముద్దు పెట్టుకున్నారు. ముద్దు పెట్టుకొని మీకు తెలుసా తను మా బాబు అని అన్నాను. తెలుసు అన్నారు. ఎలా అంటే, రవితేజ 5 నిమిషాలు కూర్చుంటే 4 నిమిషాలు మీ అబ్బాయి గురించి మాట్లాడతాడు అని చెప్పేసాను. నేను షాక్ అయిపోయాను. అంటే బాబు గురించి కూడా మాట్లాడుకుంటున్నారు ఇలా అని అదొక ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. అదే పాజిటివ్గా సాయి గురించి మాట్లాడుతున్నారు అనేది. ఇంకోటి ఏంటంటే ఆర్టిస్టులు దేన్ని కూడా
తొందరగా డైజెస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ స్క్రీన్ మీద పండించి కోపం, ఎమోషనల్ ఇవన్నీ దేన్ని తట్టుకోలేదు పాపం. ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి వద్దన్నా గానీ. అందరూ అంటారు గానీ స్క్రీన్ మీద ఒకలాగా ఉంటారండి, స్క్రీన్ వెనక ఒకలాగా ఉంటారని వీళ్ళు అంటారు. అదంతా తప్పు. ఎప్పుడు ఒకేలాగా ఉండేది ఆర్టిస్ట్ ఒక్కడే. దట్స్ ట్రూ అండి. యెస్. దట్స్ ట్రూ. నేనేం లేదు. నేను ఈ తమిళ్ సీరియల్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు తెలుగు సీరియల్ ఒకటి చేస్తున్నాను. నేను కోరుకునేది ఏంటంటే లైక్ మీరన్నట్టుగా డబ్బు కోసమో లేకపోతే ఇప్పుడు నాకేదో పెద్ద పేరు రావాలి. ఆ ఆర్భాటం అలా లేదు. నాకేంటంటే జస్ట్ గో అండ్ డూ వర్క్, కీప్ మై సెల్ఫ్ బిజీ. ఇవన్నీ కొంచెం మర్చిపోవచ్చు. వర్క్ ఉంటే మర్చిపోలేము. అట్లీస్ట్ కొంత రిలీఫ్. లేదంటే అందులోనే ఉన్నారనుకోండి యూ విల్ ఫాల్ సిక్ అండి. నేను చాలా ఒక 1 ఇయర్ ఫుల్ ట్రామాలో ఉండిపోయాను నేను. మీకు తెలీదు, చాలా ట్రామాలో ఉండిపోయాను ఆ సీరియల్ స్టార్ట్ అయ్యి. తర్వాత మాకు ఏమైందంటే నేషనల్ లీడర్స్ కానీ మా స్టేట్ లీడర్స్ కానీ అందరూ ఇంటికి వచ్చి చూసి ఒకే మాట అన్నారు, ఇన్ని రోజులు కవిత గారు చూద్దాము ఏంట్లే సరే ఏదన్నా మంచి వర్క్ ఆవిడకి ఏదన్నా ఒక ఏమంటారు పోస్ట్ లాంటిది అనుకున్నాము. ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూసిన తర్వాత లేదు మిమ్మల్ని ఫుల్గా బిజీ పెట్టాలి అని చెప్పి ఇప్పుడు నాకు మిరియాలు కూడా ఇన్ఛార్జ్గా వేశారు. బీజేపీ. అదేమైపోయింది, ఫుల్ టైం వర్క్ అయిపోయింది నాకు. లైక్ అంటే నేనే వాలంటరీగా చేసుకుంటున్నాను. మీకు అర్థమైంది కదా, జస్ట్ ఆక్యుపై. ఇప్పుడు షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్ వెళ్తాను, షూటింగ్ లేనప్పుడు దెన్ ఐ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ అ పార్టీ వర్క్ అనమాట. అంటే ఏదో ఒక పని పెట్టుకొని మైండ్ని ఆక్యుపై చేసుకోవాలనేది నా ఉద్దేశం. బట్ ఇంత జరిగినా కూడా మనకంటూ వెల్ విషెస్ ఉంటారు ఇండస్ట్రీలో కూడా. మీకు ఏమైనా ఇబ్బంది లేదు కవిత గారు, మేమున్నాం, గో హెడ్ అని చెప్పి మీ భుజం తట్టి మీకు ధైర్యం చెప్పిన వాళ్ళంటే ఎవరని చెప్తారు? హీరోస్ కానీ. చిరంజీవి గారు, ఓకే. తర్వాత మన నరేష్ ఏంటంటే మా తమ్ముడు క్లాస్మేట్. నరేష్ నాకు 5 years ఓల్డ్ బాయ్ దగ్గర నుంచి పరిచయం అనమాట. నాట్ అంటే మూవీకి వచ్చి కాదు, నేను మూవీకి రాకముందు నుంచి తమ్ముడు తను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో అప్పటి నుంచి తెలుసు నరేష్ కానీ అలాగే చిరంజీవి గారు. చిరంజీవి గారు ఇచ్చిన ధైర్యం మీకు ఎంతవరకు ఉపయోగపడింది మేడం? అంటే ఆ టైంలో నాకు ఆ టైంలో ఎలా అనిపించిందంటే అంటే ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను, ఇప్పుడు నేను అవన్నీ నెమ్మరేసుకుంటున్నాను. మనకి ఒక 100 మంది లేకపోయినా ఒక నలుగురైనా మన కోసం ఉన్నారు అనేది ఇప్పుడు అనిపిస్తుంది. ఆ టైంలో అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చెప్తున్నారు, అసలు ఏం జరుగుతోంది నా చుట్టూ అనేది నాకు అసలు నేను నా సెన్సెస్లో లేను. మోహన్ బాబు గారు కాల్ చేశారు, ఆయన కాల్ చేశారు, రాలేదు. వస్తాను అన్నారు కానీ రాలేదు. ఫోన్ చేశారు, ఫోన్ చేసి నీ మొగుడికి ఏంటి కింగ్లా బతికాడు, కింగ్ లాగే చనిపోయాడు, కింగ్ లాగే వెళ్ళిపోయాడు, లేదు ఇన్ని సంవత్సరాలు మనం కలిసి పనిచేసి నా ఫస్ట్ మూవీ హీరోయిన్గా ఉండి నేను నీకు సపోర్టివ్గా ఉండాలి అని అన్నారు. థ్యాంక్ యూ అంటాం, ఏమంటాము. చిరంజీవి గారు కూడా మేమంతా ఉన్నాము అన్నారు. ఓకే, ఆఫ్ కోర్స్ జీవిత గారు, రాజశేఖర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్స్తో నేను మాట్లాడలేని పరిస్థితుల్లోని వాళ్ళిద్దరే డాక్టర్స్తో మాట్లాడేవారు. ఎందుకంటే నేను మాట్లాడితే నేను ఏమైపోతానో నాకే తెలియదు. సో అదొకటి నాకు చాలా మోరల్ సపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఆఫ్ కోర్స్ నరేష్ ఆల్సో గేవ్ మీ ద మోరల్ సపోర్ట్. ఫైనాన్షియల్గా ఏంటి కవిత గారు, స్టేబుల్గా ఉందా మీ పొజిషన్ ఇప్పుడు? ఆర్ యూ హ్యాపీ? ఫైనాన్షియల్లీ ఐఎమ్ నాట్ స్ట్రగ్లింగ్ అండి. ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రగుల్. అంటే మాకు చెన్నైలో అసెట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇవాళ అన్నం తినాలని చెప్పేసి వెళ్ళి నేను అసెట్స్ అమ్మలేము. పాండిచ్చేరిలో మా వారి హౌస్ ఉంది, అలాగే సింగపూర్లో ఆయనకి ఇల్లు ఉంది, చెన్నై హౌస్ ఉంది. స్ట్రగ్లింగ్ అనేది నేను చెప్పనండి. స్ట్రగ్లింగ్ అనే వర్డ్ నేను యూస్ చేయను. ఎందుకు అని అంటే మా హస్బెండ్ ఈ కోవిడ్ 3 years బిఫోర్ వరకు బిజినెస్లో ఉన్నారు. ఎంత మనం కొండలైనా రోజు తీసేస్తుంటే తరిగిపోతూ ఉంటాయి. ఆఫ్ కోర్స్ మన దగ్గర లిక్విడ్ క్యాష్ కానీ మీరు సడన్గా 1 lakh అడిగారంటే నేను ఇవ్వలేకపోవచ్చు. బట్ దెర్ ఈస్ నో స్ట్రగ్లింగ్. ఇప్పుడు 1 లక్ష రూపాయల కోసం
నేను వెళ్ళి అసెట్ని నేను అమ్మలేను. ఎలా ఇంకోటి ఏంటంటే 6-7 ఇయర్స్ బ్యాక్ మా వారి బిజినెస్లోనే 132 crores పోయింది. 132 crores, 32 132 కోట్లు. 132 crores 9 monthsలో పోయింది ఆయనకి. ఆయన మాకెవరికి చెప్పలేదు. 132 crores ఎస్, ఏంటి మేడం? అవునండి. ఆయన పాండిచ్చేరిలో 3 ఆయిల్ రిగ్స్ తీసుకున్నారు అబౌట్ 4 years బ్యాక్, 4.5 years బ్యాక్. అది ఆ టైంలోని వరల్డ్ వైడ్గా ఆయిల్ డ్రాప్ అయిపోయింది అనమాట. మాకెవరికి ఆయన ఏమీ చెప్పలేదు. నేను ఎప్పుడు ఆయన బిజినెస్ విషయంలో నేను ఇదేంటి అదేంటి ఏ రోజు ఫ్రమ్ డే 1 నుంచి కూడా నేను ఎప్పుడు అడగలేదు. మామూలుగా అప్పుడప్పుడు ఆఫీస్కి ఓఎన్జీసీ ఆఫీస్కి అంతా నన్ను తీసుకెళ్తారు మీటింగ్స్, హ్యూస్టన్ వాళ్ళ మీటింగ్స్కి, ఎక్కడ ముంబై వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు మామూలుగా కూర్చున్నారు. ఆయన ఏం మాట్లాడితే కూడా నాకు అర్థం కాదు. సడన్గా కొలాప్స్ అయిపోయారు ఆయన ఇంట్లో, మాట్లేదు. ఏంటని తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకెళ్తే బ్రెయిన్ హెమరేజ్ అన్నారు, బ్రతకరు అన్నారు, అందరినీ పిలవమన్నారు, అయిపోయింది అని అన్నారు. నేను అన్నాను అలాగేం లేదు, ఆయన బాగానే ఉంటారు, ఆయనకి ఏం లేదు, నేను ఎవరిని పిలవను, బాగానే ఉంటారని. హీ వెంట్ ఆన్ టు కోమా అనమాట. కోమాలోకి వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే హాస్పిటల్లో ఉన్నాను, పిల్లలు రానన్నారు. మాకు డాడీ ఎలా ఉన్నారో మా డాడీ అలాగే కావాలి. సాయికి చెప్పే పరిస్థితి లేదు, చిన్నాడు, చెప్పలేము హౌ హీ విల్ టేక్ ఇట్. సో 11 days కోమాలో ఉన్నారు. హోప్స్ ఆయనకి ఏమీ కాదు అట్లాగే ఉన్నారు. కాకపోతే ఇండియాలో బెస్ట్ డాక్టర్స్ ఎవరెవరు ఉన్నారో న్యూరో అందరినీ ఒక చోటకి చేర్చి స్టార్టెడ్ ద ట్రీట్మెంట్. 11 days ఆయన కోమాలో ఉన్నారు. 12th day కళ్ళు తెరిచి కవి అన్నారు. సూపర్ అని 35 days ఐసీలో ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 20 days రూమ్లో పెట్టి ఫిజియోథెరపీ అంతా చేయించి ఇంటికి వచ్చింది. మామూలుగా మీలాగా నాలాగే హ్యాపీగా వీల్ చైర్ తీసుకొని వస్తే వీల్ చైర్ ఫర్ హూమ్ మ్యాన్ అని అడిగారు. అడిగి నో ఐ కెన్ వాక్ వచ్చారు, వాక్ చేశారు హ్యాపీగా. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక 2-3 months ఏం మాట్లాడలేదు. 2-3 months తర్వాత కౌన్సిలింగ్ తీసుకెళ్ళాను. అసలు ఇంత హై బ్లడ్ ప్రెషర్ అవడానికి ఏంటి కారణం ఏంటి అంటే ఆ రోజే చెప్పారు. ఐ లాస్ట్ అరౌండ్ 132 crores. కొన్ని ప్రాపర్టీస్ అమ్మాల్సి వచ్చింది. అండ్ నేనేంటి ఐఎమ్ డ్రాగింగ్ మై ఫ్యామిలీ ఇన్ టు ఆల్ ద మెస్ అన్నారు. నేను ఒకటే అన్నాను, నోబడీ బ్రాట్ ద మనీ ఇన్ దిస్ వరల్డ్, నోబడీ టేక్స్ ద మనీ ఫ్రమ్ దిస్ వరల్డ్. A child to be born and he will earn the money. Whatever he earns, he has to leave and he has to go alone. Nobody takes anything. So why you have to take it that much into your brain? Leave, gone. వదిలేయండి. ఏంటి ఇప్పుడు మీకు 1000 కోట్లు ఉంటాయి, రేపు ఏదైనా అయితే మీరు ఆ 1000 కోట్లు మీరు తీసుకెళ్తారా? లేదు నీ గురించి నేను అన్నాను, మాకు కావాల్సింది మీరు, మా ముగ్గురికి కావాల్సింది, మా నలుగురికి కావాల్సింది మీరు, మీ డబ్బు కాదు. ఎంతమంది మన ఇంటికి పనివాళ్ళు వచ్చి ఇల్లుడ్చి తడిగుడ్డ పెట్టి 2000 జీతం తీసుకున్న అమ్మాయి మొహం చూడండి, హ్యాపీగా అమ్మ గుడ్ మార్నింగ్ అంటది. మార్నింగ్ తనకి కారు ఉండదు, సొంత ఇల్లు ఉండదు, ఒంటి మీద నగలుండవు, 4 చీరలతో ఉంటుంది. పొద్దున్నే నీట్గా రెడీ అయ్యి వచ్చి గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి అని అంటుంది. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, మనుషులు ముఖ్యం అని చెప్పి అలా ఆయన్ని నువ్వు ఇంత పోయిందని చెప్తున్నాను, నువ్వు నవ్వుతూనే ఉన్నావు అంటే మీరున్నారు కదా, నాకు ఏం కావాలి, మా నలుగురికి మీరున్నారు, నాకు మీరే కావాలి. మీ డబ్బు నేను ఏం చేసుకుంటాను? ఇప్పుడు నాకు 1000 కోట్లు ఇస్తారు, మీరు లేరు, నేను ఆ 1000 కోట్లు నాకెందుకు? ఐఎమ్ నాట్ ఫర్ మనీ, వీ వాంట్ యూ అంటే అప్పటి నుంచే దెన్ వీకేమ్ అబ్బా అప్పుడప్పుడు అంటారు ఇలా అని. సి మై వైఫ్ టేక్స్ కేర్. వాళ్ళ బ్రదర్ వైఫ్ వచ్చారు జస్ట్ కోవిడ్కి ఒక 2 years, అదే కోవిడ్ రాకముందు 2019 వచ్చినప్పుడు హౌ ఆర్ యూ మ్యాన్ అని వాళ్ళ బ్రదరు వదిన అడుగుతుంటే అంటారు, మై వైఫ్ టేక్స్ కేర్ ఆఫ్ మీ సో వెల్,
యూ కెన్ సీ మీ హౌ గుడ్ అని అంటారు. గ్రేట్. సో నేను మీరు ఇందాక కూడా అడిగారు మీరు అంత డబ్బు అని. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఎ మనీ పర్సన్. ఐ లవ్ పీపుల్. మనుషులు ఎక్కువ ఇష్టపడతాను. ప్రేమించే వ్యక్తుల్ని, గౌరవించే వ్యక్తుల్ని చాలా ఇష్టపడతాను. ఆటోలో వెళ్ళడానికి నాకు ఆటోలో వెళ్ళాలా అట్లా అనుకోను నేను. పెద్ద పెద్ద కారులో వెళ్ళాలి, కారులోనే వెళ్ళాలి, ఒంటి నిండా నగలేసుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఎందుకో తెలీదు. డీసెంట్‌గా డ్రెస్ అప్ చేసుకోవాలి, నీట్‌గా వెళ్ళాలి. మనిషి మన వల్ల అయితే నలుగురికి సాయపడాలి. ఈ ఆలోచన తప్ప ఎప్పుడు నాకు అలా లేదు. అంటే ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి మేడం, ఎవరిని తొందరగా ద్వేషించరు కూడా. అలాంటిది ఒక స్టార్ హీరోయిన్తో ఒక గొడవ అయ్యి ఆ రేంజ్కి వెళ్ళిపోయిందని చెప్పి విన్నాను. చిటికేసి కవితకి ఒక ఛాలెంజ్ విసిరింది అని. ఇజ్ ఇట్ కరెక్ట్? రీసెంట్గా ఆ హీరోయిన్ కూడా మళ్ళీ మీకు కౌంటర్ కూడా ఇచ్చినట్టు, అవసరం దమ్ముంటే నా ముందు మాట్లాడు అని కూడా ఎవరు అది? కౌంటర్ ఇచ్చినట్టు కూడా చూశాను. నన్ను ఒక హీరోయిన్ అందా? అవును. నన్ను ఏ హీరోయిన్ అలా అని నాకు గుర్తులేదండి. ఆ, ఎవరు? నేను విన్నాను ఒక హీరోయిన్ ఎనీ క్లూ? జయచిత్ర గారు అని విన్నాను నేను. జై చిత్ర గారు నన్ను అప్పుడు ఏడిపించేవారులేండి. ఆవిడ సీనియర్, నేను జూనియర్ కదా. ఆవిడ నన్ను చాలా ఏడిపించారు. అప్పుడు చాలా గొడవలు అయ్యి సినిమా కూడా ఆగిపోయింది ఆ టైంలోని. ఎలా ఆ మామూలుగానే ఆ స్టైలే వేరే ఉంటుంది సినిమాలో, మీతో ఎలా స్టైల్గా చెప్పారు అది? అంటే అంటే నేను అనేది ఆవిడ బేసిక్గానే అలా ఉంటారు. ఇప్పుడు నాది కంటిన్యూటీ సారీ, తనది ఫ్రెష్ సారీ. ఇప్పుడు నేను బ్లూ అంటే తను ఆ రోజు అదే బ్లూ కట్టుకుంది అనుకోండి, డైరెక్టర్లు ఏం చెప్తారు, మేడం తనది కంటిన్యూటీ మీరు మార్చుకోరంటే నేను మార్చుకుని ఏ పో నువ్వు వెళ్ళి మార్చుకొని రా అంది. సరే అప్పట్లో అంటే ఏదో 16 ఏళ్ళు 15 ఏళ్ళు ఓకే ఇలా అంటాము. నేను ఒక ఏజ్ క్యాచప్ అయ్యాను కదండి. ఇప్పుడు కూడా అలా అంటే ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్. మీరు అనాల్సి వస్తుంది ఎట్లా నేను అన్నాను జస్ట్ మైండ్ యువర్ వర్క్ అన్నాను. అన్నారా? మైండ్ యువర్ వర్క్, జస్ట్ టాక్ టు దెమ్, యూ డోంట్ డూ లైక్ దిస్. నేను అది కూడా అన్నాను. చెప్పింది చేస్తా సినిమా కాదు జయచిత్ర గారు, ఇట్లాగే అన్నాను. చెప్పింది చేస్తాలో మీరు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఆ రోజు లాగా ఈ రోజు కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు అది వినండి, మీకు నాకు గొడవ ఎందుకు అని. ఆ ప్రొడ్యూసరు డైరెక్టర్కి ఆ సీన్ గురించి పెద్ద ఇదైపోయి సీరియల్ ఆ మూవీ ఆగిపోయింది 1 year. అవునా? అసోసియేషన్ వరకు వెళ్ళి వేరే ఆర్టిస్టులు వచ్చి మాట్లాడతారు కదా మధ్యలోని. ఇప్పుడు సపోజ్ మీరు నన్ను ఏదన్నా అంటుంటే ఆర్టిస్టులు మాట్లాడతారు కదా. విను చక్రవర్తి గారు అని ఆయన హస్బెండ్ క్యారెక్టర్ అనమాట జయచిత్ర గారికి. ఆయన ఏదో డైరెక్టర్ చెప్పింది వినొచ్చు కదా అని అట్లా ఏదో చెప్తారు కదా. చెప్పినప్పుడు అట్లా మాట పడి నా గురించి అని నేను అనుకోను. ఆ రోజు వీళ్ళందరూ పెద్ద గొడవ అయిపోయి షూటింగ్ ఆగిపోయింది 1 year. 1 year ఒక చీర వల్ల. అసోసియేషన్కి వెళ్ళి మరి వాళ్ళంతా ఏదో చేసి తర్వాత నాతో మాట్లాడేవారు కాదు. నేనేంటంటే అది పెద్ద సీరియస్గా తీసుకోను. మన ప్రొడ్యూసర్ లాస్ అవ్వకూడదు, మన ప్రొడ్యూసర్ కష్టపడకూడదు. ఓకే. ఇప్పుడు నాకు ఎలా అంటే రోషన్ గారు ఎవరు నాకు కౌంటర్ ఇవ్వాలన్నా, ఎవరు నన్ను ఏమనాలనుకున్నా, మనం వెళ్ళి ఎవరి దగ్గర దేహీని అడిగి మనం తినడం లేదు. అది పెద్ద లెక్కే చెయ్యను నేను ఇప్పుడున్న పరిస్థితికి. ఐ రియలీ డోంట్ కేర్. సూపర్. బికాస్ ఇప్పుడు నేనే అంటున్నాను, ఇప్పుడు నా ముందే ఆవిడ ఇప్పుడు ఏదన్నా అన్నారంటే డెఫినెట్లీ ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. నేను ఆవిడలాగా రూడ్గా మాట్లాడకపోయినా ఫర్మ్గా మాట్లాడతాను. యూ అండర్స్టూడ్ కదా. అందరూ ఆ భాషలోనే మాట్లాడాలని లేదు కదా. నా వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్ ఆర్ డిఫరెంట్, హర్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్ ఆర్ డిఫరెంట్. బట్ ఏదన్నా ఈ మధ్య కాలంలో కాస్ట్యూమ్ చేంజ్ చేసుకునే విషయంలో ఒక క్యారవాన్లోకి వెళ్తే హీరోయిన్ గెట్ అవుట్ అని చెప్పారు. హీరోయిన్ కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్లు. ఓకే. గెట్ అవుట్ అని అంటే చంప పగిలిపోతుంది. మీరు మరీ ఇమాజినేషన్లోకి వెళ్ళకండి. గెట్ అవుట్ అంటే కనుక గూబ పగిలిపోతుంది.
గెట్ అవుట్ అనే అంత ఇది అంత ఇది సీన్ లోపల ఉన్న కవిత గారు. గెట్ అవుట్ అనే వర్డ్ కనుక అట్లా అది అది ఒక జనరల్ గా గూబ 2 గూబలు పగిలాయా? గూబ ఒక్కటి పగిలితేనే ఇంకేం దిమ్మ తిరుగుద్ది. ఇంక రెండో గూబ ఎక్కడ పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టా? పెద్దో వాళ్ళ ఫీలింగ్ అలా ఉంటుంది అనుకోండి. పెద్ద చిన్న అంటే మీకు క్యారవాన్ ఇవ్వలేదా లేకపోతే ఏంటి ఆ రోజు? అంటే నేను రామోజీ ఫిలిం సిటీకి రోజు వెళ్ళి వచ్చేస్తుంటా అనమాట. నాకు అక్కడ స్టే చేయడం జనరల్గా ఓకే, ఇష్టం ఓకే. ఉండదు. సో కాస్ట్యూమ్ చేంజ్ అని అంటే నాకు రూమ్ ఉండదు కదా. సో జస్ట్ ఫర్ ద కాస్ట్యూమ్ చేంజ్ అని అంటే క్యారవాన్ లేదు, మా క్యారవాన్లోకి రాకూడదు. వీళ్ళందరూ క్యారవాన్ ఆర్టిస్టులు కదండి. మేమేముంది చెట్ల కింద ఆర్టిస్టులం మేము. మా మా టైంలోని రామారావు గారైనా, జయప్రద అయినా, జయసుధ అయినా, శ్రీదేవి అయినా, కవిత అయినా, వాణిశ్రీ గారైనా, సావిత్రి గారైనా నలుగురు బెడ్షీట్లు పట్టుకుంటారు, బట్టలు మార్చేసుకుంటాం. మేమంతా చెట్ల కింద ఆర్టిస్టులం మేమంతా. ఇప్పుడంతా అందరూ క్యారవాన్ ఆర్టిస్టులు కదండి. సో అని అంటే అప్పుడు నేను డైరెక్టర్ గారితో చెప్పాను, ఇలాగా క్యారవాన్ లేదండి నాకు, మరి అక్కడ హోటల్స్ ఉన్నాయి కదా అంటే, అప్పుడు డైరెక్టర్ గారు చెప్పి ప్రొడక్షన్ మేనేజర్కి చెప్పి నాకు అక్కడ కాస్ట్యూమ్కి రూమ్ తీసుకున్నారనమాట. ఇంత జరిగింది. అది తప్పు అని నేను అంటాను. మనం అందరం ఇప్పుడు ఇందాకే మీరు అన్నారు, మీ బాబులాగా నన్ను అనుకోండి అన్నారు. దిస్ ఇస్ వేర్ Yes. హ్యుమానిటీ. మనం క్యారవాన్తో పుట్టలేదు, క్యారవాన్తో Yes. కొంతమంది ఆర్టిస్టులకి ఇంటికి వెళ్తే మజ్జిగ తాగుతారు, ఇక్కడికి వస్తే జ్యూస్లు అడుగుతారు. సో వీళ్ళు క్యారవాన్లు లైఫ్లో ఎప్పుడు చూసుంటారండి. ఇప్పుడు వచ్చిన సిస్టమ్ కొత్తగా ఇది. అసలు ఈ క్యారవాన్ అనేది ఏంటి చెప్పండి. రామారావు గారు చెట్టు కింద కూర్చొని మేకప్ వేసుకుంటారు, నాగేశ్వరరావు గారు చెట్టు కింద కూర్చొని మేకప్ వేసుకుంటారు. మహానుభావులు, మహానటులు వాళ్ళంతా. ఏంటి క్యారవాన్ అండి. క్యారవాను నా క్యారవాన్లో ఇలాగే నాకు నేను చెన్నైలో ఉన్నప్పుడు వైజాగ్లో షూటింగ్ జరిగింది. అప్పుడు నేను చెన్నైలో ఉంటున్నాను. ఆర్టిస్ట్ ఇప్పుడు బ్రతికి కూడా లేడనుకోండి, మనం మాట్లాడక్కర్లేదు. వైజాగ్లో శ్రీకాంత్ గారి హీరో ఇలాగే కాస్ట్యూమ్ చేంజ్ అని అంటే, అక్కడ క్యారవాన్ ఉంది మార్చుకోండి అని అంటే, నేను వెళ్తే వెంటనే ఆర్టిస్టే ఆర్టిస్టే ఇది మా క్యారవాను, మీకు క్యారవాన్ కావాలంటే మీరు ప్రొడ్యూసర్ని అడిగి మీరు సపరేట్గా క్యారవాన్ పెట్టించుకోవాలంటే, ఇట్ వాస్ వెరీ కన్ఫ్యూజింగ్ ఫర్ మీ. ఎందుకంటే మేము అలా పెరగలేదు ఇండస్ట్రీలో. మేము పెరిగిన విధానం వేరు. ఇప్పుడు సావిత్రి గారు, నేను, ఇంకొక 5-6 లేడీ ఆర్టిస్టులు అయినా వి అడ్జస్ట్ విత్ వన్ Yes. రూమ్ ఉందంటే ఆ రూమ్లోనే మేము అడ్జస్ట్ అయిపోతాం. అట్లా నువ్వు రావద్దు, నువ్వు వద్దు, నేను వద్దు, అట్లా ఏమీ ఉండదు. 30-40 మంది ఆర్టిస్టులు ఒకే చోట కూర్చొని ఫోన్ చేస్తాము. అందరు క్యారీర్లు వస్తాయి. ఒక్క మేకప్ రూమ్లకి అందరూ జాయిన్ అయిపోయి ఆ 30-40 మంది ఒకే చోట కూర్చొని చాలా తింటాం. హెల్దీగా ఉండేది అప్పుడు. ఈ క్యారవాన్ కల్చరు మీరు ఎక్కడో కూర్చొని తింటారు, మేము ఎక్కడో కూర్చొని తింటాం. కమ్యూనికేషన్ కానీ, ఒకళ్ళకొకళ్ళు గురించి తెలుసుకోలేకపోవడం Yes. కానీ, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి, మీ మంచి నాకు తెలుస్తుంది, మీ కష్టం నాకు తెలుస్తుంది. సో దట్ వీ కెన్ హెల్ప్ ఈచ్ అదర్. నేను అలా ఫీల్ అవుతాను. సో అలాగా అక్కడ కూడా అలా అయితే నాగబాబు గారు నా హస్బెండ్ క్యారెక్టర్ అందులో. నేను మామూలుగా వచ్చి తెలీదండి ఆయన ఇలా అంటున్నారు. నేను ఇక్కడ ఒక కళ్యాణ మండపంలో షూటింగ్ అనమాట. నాగబాబు గారు వచ్చి ఇంకా అసలు ఎలా అంటే అలా తిట్టేశారు, బాగా తిట్టారు. తిట్టి అసలు ఒక ఆర్టిస్టు, ఒక సీనియర్ ఆర్టిస్టు కాస్ట్యూమ్ మార్చుకోవాలంటే ఎట్లా మీరు ఇలా అంతా మాట్లాడతారు అని చెప్పి నాగబాబు గారు తిట్టి, లేదమ్మా వెళ్ళండి, మీరు మార్చుకోండి అండి, ఇదే నా క్యారవాన్, మా అసిస్టెంట్ ఉన్నారు, కీస్ తీసుకొని వెళ్ళి అలా అని చెప్పేసాను. అలాగా కొంతమంది మిడిమిడి జ్ఞానంతోని ఈ అర్ధంతరంగా ఏమంటే నడమంత్రపు సిరి అంటారు చూడండి, అలాంటి అది మధ్యలో వాళ్ళు వచ్చింది, మధ్యలోనే పోతుంది. అలాంటి వాళ్ళు మిడిమిడి జ్ఞానంతోని బిహేవియర్. సో అది ఆ నిమిషంలో కొంచెం ఇబ్బంది అనిపించిన, ఆ తర్వాత నేను దాన్ని మైండ్లో మర్చిపోతాను నేను. గ్రేట్ మేడం, ఇంతమందితో వర్క్ చేశారు కాబట్టి ఒక్కొక్కళ్ళ పేరు చెప్తాను, వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారని ఒక మాటలో చెప్పండి. ఫస్ట్ సీనియర్ ఎన్టీఆర్ గారు. టైంకి రావడం, తర్వాత షూటింగ్ ఉన్నా లేకపోయినా ఆ కాల్ షీట్ వరకు నా షాట్ రాలేదు, నేను వెళ్ళిపోవచ్చా, నన్ను ఎందుకు కూర్చోపెట్టారు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు.
వాళ్ళు మీకు 7 అని చెప్తే 6:45కి ఉండాలి. మీరు 6 వరకు ఒప్పుకున్నారనుకోండి, 6 అయ్యి 1 మినిట్ అయిపోయినా కూడా మీరు ఎవరిని అడగక్కర్లేదు. కారు ఎక్కి మీరు వెళ్ళిపోవచ్చు. సూపర్. ఇది నేర్చుకున్నాను. నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారి దగ్గర కూడా డిసిప్లిన్ అండ్ డెడికేషన్ ఆఫ్ ద వర్క్ చాలా ఆయన. ఇద్దరి మధ్య డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు తేడా ఏముంటుంది వాళ్ళిద్దరికి? నాగేశ్వరరావు గారితో బబ్లీగా ఉంటుంది. ఓకే, రిజర్వ్డ్ గా ఉండొచ్చు. బబ్లీగా ఎన్టీఆర్ గారి దగ్గర ఉంటుంది. ఎన్టీఆర్ గారి దగ్గర రిజర్వ్డ్. నాగేశ్వరరావు గారితో సెట్ లో ఉన్నామంటే అబ్బా ఇంకా ఫుల్ జోష్ ఉంటుంది. రామారావు గారు అంటే రిజర్వ్డ్. అక్కడ 1000 మంది ఉన్నా మీరు అనుకుంటారు అక్కడ ఎవరు లేరు అనుకుంటారు. అంత సైలెంట్, కామ్. పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుంది. పిన్ డ్రాప్ సైలెంట్. ఈయనంతా ఇంకా జబర్దస్త్ కామెడీ. అబ్బో నాగేశ్వరరావు గారు చాలా స్వీట్, చాలా జోకులు. అన్ని కవిత గారి జోకులు. మీద ఏం జోక్ వేశారు? నా మీద నా మీద ఏం జోక్ వేశారు? నా మీద ఏం జోక్ వేయరు. ఎప్పుడు చూసినా నీ దగ్గర నేను పొట్టిగా ఉంటాను, నువ్వు నా షూటింగ్లోని చెప్పులు లేకుండా యాక్ట్ చేయాలని చెప్తాను. ఓకే. ఒక పెద్ద యాక్ట్రెస్ వచ్చినప్పుడు ఆమె ఏం చెప్పారంటే నాకు ఇప్పటికి బాగా గుర్తు. ఏమండి జీవితం అంతా బోర్ కొడుతుంది, ఎవరైనా పెంచుకుంటే బాగుండంటే. ఊకో, నిన్నెవడు పెంచుకుంటాడు, ఎప్పుడు ఎవరైనా ఉంచుకుంటాడు కదా. చాలా చాలా అబ్బా చాలా హ్యూమరస్ గా ఉంటారు. అయ్యో నా చాలా హ్యూమరస్ గా ఉంటారు. ఒకరోజు నిన్నే పెళ్ళాడతా సెట్లోకి వచ్చారనమాట. సెట్లోకి నాగార్జున గారి అన్నపూర్ణ స్టూడియోస్ ఓన్ ప్రొడక్షన్ కదా. సో సెట్లోకి వచ్చినప్పుడు ఏంటి కవిత, ఇక్కడ మొత్తం 18 మంది 28 మంది మగవాళ్ళు ఉన్నారు, అందరూ ఏంటి నీతో ఫ్లర్టింగా అని అడిగారు నన్ను. ఫ్లర్టింగా అన్నాను నేను. అది వేరే, నాకు ఈ రీఎంట్రీకి ఇలాంటి మాటలన్నీ కొత్త అనమాట నాకు. అప్పుడున్న తర్వాత ఈ రీఎంట్రీలో ఫ్లర్టింగ్ ఏంటండి అన్నాను నేను. నేను చూస్తున్నాను అప్పటి నుంచి, ఇక్కడున్న వాళ్ళు 28 మంది నిన్నే చూస్తున్నారు, మరి నువ్వెవరిని చూస్తున్నావు అన్నారు. నేను మిమ్మల్నే చూస్తున్నానండి. ఏముందిలే నా పని అయిపోయింది, నేను ముసలోడిని అయిపోయాను అని ఒకటే నవ్వు. అలాగా ఆయన సెట్లో ఇస్ అ వెరీ వెరీ నైస్ పర్సన్. సూపర్. కృష్ణ గారు, మీ లైఫ్ టర్న్ అవటానికి కారణమే కృష్ణ గారు అని చెప్తుంటారు అందరూ. అవునండి. నేను మరి ఒక కొత్త ఆర్టిస్ట్ని ఆయన హీరోయిన్గా, ఆయన సూపర్ స్టార్ పక్కన హీరోయిన్గా ఆయన యాక్సెప్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. వరుసగా నేను 7 సినిమాలు చేశాను యాజ్ ఎ హీరోయిన్. గ్రేట్. చాలా హ్యాపీ అండి. ఇంకోటి ఏంటంటే అందరికీ తెలుసు, ఇది మీరు అన్నట్టుగా పాతదే, నేను ఇండస్ట్రీకి రాకముందు కృష్ణ గారి డై హార్ట్ ఫ్యాన్. ఎంత డై హార్ట్ ఫ్యాన్ అంటే మీరు చెప్పలేరు. ఐ మీన్ యూ కాంట్ ఇమాజిన్, మీరు ఊహకు కూడా అందదు. మోసగాళ్ళకు మోసగాళ్ళు హైదరాబాద్లో వెంకటేశ్వర థియేటర్లో 100 టైమ్స్ చూసాను నేను. ఓకే. సో విజయ నిర్మల గారు, నేను విజయ నిర్మల గారి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఒక్కసారి కృష్ణ గారిని చూడాలి అన్నాను. మా తమ్ముడుతో నరేష్ వీళ్ళంతా వెళ్ళినప్పుడు, అవునా నువ్వు ఫ్యానా? అవును, నేను 100 సార్లు మోసగాళ్ళకు మోసగాళ్ళు సినిమా చూశాను అని. అవునా, సరే నేను కల్పిస్తానులే అన్నారు. తర్వాత నేను హీరోయిన్ అయిపోయాను. ఆయనతో చుట్టాలు ఉన్నారు జాగ్రత్త ఫస్ట్ మూవీ చేశాను నేను. అప్పుడు 2-3 సార్లు భోజనం తీసుకొని విజయ నిర్మల గారు వచ్చినప్పుడు, ఏ కవిత, నీకు నేను ఏదో ఒకటి చేయాలి, నువ్వు కృష్ణ గారి ఫ్యాను కదా, ఉండు నీ మీద ఒక కథ రాస్తాను అని నా మీద ఒక కథ రాశారు ఆవిడ. డాక్టర్ సినీ యాక్టర్లో నేను అందులో కృష్ణ గారి ఫ్యాను. విజయ నిర్మల గారికి నేనంటే ఎంత ప్రాణం అనేది చూడండి. ఓకే. అందులో ఏంటంటే ఈ అమ్మాయి ఎంతమంది ఏమంటారు పెళ్లి కొడుకులు చూసినా ఒప్పుకోదు.
వద్దు, నాకు ఆ హీరో కృష్ణని పట్టుకొని రండి, నేను ఆ కృష్ణని పెళ్లి చేసుకుంటాను అని ఆ రూమ్లో అంతా ఆ విజయ్ చిత్రాలు అక్కడ వచ్చిన ఫోటోలన్నీ రూమ్లో అంటించుకోవడము. అంటే నాగభూషణం గారు తిడతారు, ఏమైనా పిచ్చి పట్టిందే, అతను ఎవరో ఆర్టిస్టు, అతన్ని నువ్వు ఎలాగే పెళ్లి చేసుకుంటావు అంటే, నాకు తెలీదు, నువ్వు ఆ హీరో కృష్ణని తీసుకొస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను అంటారు. ఒకరోజు ఆ కృష్ణ గారులా అంటే ఆయన ఎలా ఉంటారో అలాంటి మనిషినే నాకు చూస్ పెళ్లి చూపులకు వస్తారు. అది కృష్ణ గారు వస్తారు. ఇంకేముంది, నువ్వు కృష్ణలాగే ఉన్నావు, రా 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 అని పెళ్లి చేసుకుంటాను. సో ఆవిడ నేను అలా అన్నానని చెప్పి గ్రేట్. అలాగా అలా ఒక సీన్స్ అన్ని క్రియేట్ చేసి సో ఆయన పెళ్లి చేసుకోవడము. ఫస్ట్ నైట్ లోపలికి వెళ్ళిన వెంటనే ఏంటి అక్కడే నిలబడ్డావు రా అని అంటాడు. చిచ్చి, మీకు ఏ సరసం తెలీదు, ఆ హీరో కృష్ణ ఎలా పిలుస్తాడో తెలుసా అని నాతో ఫుల్ కామెడీ చేయించారు ఆవిడ. ఇదొకటా, ఎలా పిలుస్తాడు, ఇలా కాదు, కొంచెం నవ్వు మొహం పెట్టుకొని రా అని అంటాడు. అవునా, సరే వచ్చి పడుకోండి, అలా కాదు, అందంగా పిలవండి అంటే, ఈ పిచ్చోళ్ళు నాకెక్కడ దొరికారంటే, కాదు నేను ఇలా పాలు పట్టుకొస్తాను మీరు తాగాలి అని అంటే తీసుకొని కడగడం మొత్తం తాగేస్తాడు. చిచ్చి, ఆ హీరో కృష్ణ ఇలా చేయడు, ఏం చేస్తాడు, సగం తాగి సగం నాకు ఇస్తాడు. బాబు ఇది ఎక్కడరా బాబు, చచ్చిపోతున్నాను ఈ సినిమా పిచ్చి దాంతో అని పోలీస్‌కి పిచ్చి ఆసుపత్రికి ఫోన్ చేస్తాడు. ఓకే. తొందరగా రండి, మా ఆవిడ బాగానే పెళ్లి చేసుకుంది, బాగానే వచ్చాము, కానీ ఫస్ట్ నైట్‌లో వచ్చేటప్పటికి తనకి పిచ్చొచ్చేసి ఎవడో హీరో కృష్ణ అంట, అదంట ఇదంట పిచ్చొచ్చినట్టు మాట్లాడుతుంది అని అనేటప్పటికి కాళ్ళు మీద పడుతుంది. నాకేం పిచ్చి కాదండి, అయితే నేను చెప్పినట్టు వింటావా, వింటాను, పడుకో, ఇటు చూడు అని అంటారు అనమాట. మీరు ఆ సినిమా చూడాలి. చూస్తాను నేను. ఒక హీరో కృష్ణ ఫ్యాను పర్సనల్ లైఫ్ గా ఎలా ఉంటుంది అనేది విజయనిర్మల గారు గ్రేట్. సూపర్ గా క్రియేట్ చేశారు. కృష్ణరాజు గారు, కృష్ణం One రాజు word about గారు కృష్ణరాజు గారు. ఇస్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, సావిత్రమ్మ దేవత. సూపర్. చిరంజీవి గారు, చిరంజీవి గారు ఇస్ అ వెరీ బెస్ట్ కో ఆర్టిస్ట్. బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు వెరీ హ్యూమరస్ అండ్ వెంకటేష్ ఈజ్ అ గారు, బేబీ. వెంకటేష్ గారు వెంకటేష్ గారితో నేను వర్క్ చేయలేదు. 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 నాగార్జున గారు, చేశాను. వెరీ నాటీ. సెట్ లో అసలు బాగా నాటీగా ఉంటారు ఆయన. ఈజ్ అ వెరీ Super. గుడ్ పర్సన్. సూపర్. ఫైనల్ గా మీ రోషన్. రోషన్ ఈజ్ ద బెస్ట్. రోషన్ ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. రోషన్ ఈజ్ అ కైండ్ హార్టెడ్. థ్యాంక్ యూ. మీరు ఇలాగే ఎన్నో మంచి ఇంటర్వ్యూలు చేస్తూ ఎక్కడ ఎవరిని నొప్పించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, వాళ్ళ బాధను అర్థం చేసుకొని, ఎలా అయితే ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో యు ఆర్ వెరీ నైస్, యు ఆర్ కైండ్ టు ఎవ్రీబడి, మీరు అలాగే ఉండాలి. మీరు ఇంకా చక్కగా ఎన్నో ఇంటర్వ్యూస్ చేయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇలా ఈరోజు నిజంగా మీరు మీరందరినీ అభిమానిస్తారు. సీనియర్ ఆర్టిస్టులకి మీరు చాలా గౌరవం ఇస్తారు. ఆ గౌరవంతోనే, ఆ నమ్మకంతోనే ఈరోజు మీ ముందు ఈ ఇంటర్వ్యూకి, ఎందుకంటే రోషన్ గారు ఈ ఇష్యూ అయిన దగ్గర నుంచి ఇంటర్వ్యూ అంటే ఎక్కడో చోట వాళ్ళ పేరు వస్తుందేమో అని భయపడి, నేను తప్పుగా అనుకోకండి, వాళ్ళిద్దరి పేరు వాళ్ళ మాట వస్తేనే కొంచెం టెన్షన్ పడుతున్నాను నేను. ఆ టెన్షన్ వల్లే కొంచెం అవాయిడ్ చేస్తున్నాను, కానీ తప్పలేదు. ఫైనల్లీ యూ మేడ్ మై డే. సో డెఫినెట్గా మేము చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్, చాలా మంది మహిళలకు కూడా. అందుకే ఈ మదర్స్ డే సందర్భంగా అసలు మీరు ఎంత స్ట్రాంగ్గా, ఇంత పెద్ద ఇష్యూ జరిగినా కానీ బయటపడి మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీలో కావచ్చు, ఇటువైపు సినిమాల వైపు కావచ్చు, తమిళ ఇండస్ట్రీలో కావచ్చు, అండ్ ఫ్యామిలీని చూసుకునే విధానంలో కావచ్చు, ఇద్దరు కూతుర్లు, అందమైన కూతుర్లు, మీలాగే ఒక మనవరాలు, ఇంతమందిని ఒక మహిళ, ఒక ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని చెప్పి నిరూపిస్తున్నారు మేడం ప్రజెంట్ సొసైటీకి. ఒకటి రోషన్ గారు, నేను నో రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్. రోషన్ గారు మంచి అమ్మ నాన్న, మంచి ఫ్యామిలీ. మా అమ్మ నాన్నగారి ఫ్యామిలీలో 14 మెంబర్స్, అమ్మ ఫ్యామిలీలో 9 మెంబర్స్. నేను చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను, ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చాను. దేవుడి దయ వల్ల నా ఇండస్ట్రీ, ఎంతోమంది ఇండస్ట్రీ గురించి చెడు మాట్లాడతారు, కొన్నిసార్లు నాకు చాలా బాధ అనిపిస్తుంది.
ఇండస్ట్రీ ఈ కళామ తల్లి బంగారం లాంటి ఒక కళామ తల్లి. ఎంతోమంది ఈరోజు మీరు నన్ను ఈ ఇంటర్వ్యూకి పిలిచారు అని అంటే ఈ కళామ తల్లి వల్లే మీరు నన్ను పిలిచారు. కాబట్టి ఇండస్ట్రీని నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, మనము ఎలా నడుచుకుంటామో అనేది ముఖ్యం కానీ, ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం కానీ, ఇండస్ట్రీని తూలనాడడం కానీ, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని తూలనాడడం కానీ అది కరెక్ట్ కాదని నేను ఫీల్ అవుతున్నానండి. సో మీ ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. బంగారం లాంటి ఈ కళామ తల్లి నాకెంతో చేసింది. ఎంతోమంది ఆదరాభిమానాల్ని నాకొచ్చేలా చేసింది. ఎన్నో అవార్డులు కానీ, రివార్డులు కానీ, ఆర్థికంగా కానీ, నాకు ఆర్థికంగా కష్టాల్లో ఉండే నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఆ కష్టాలన్నీ కూడా నాకు నా ఇండస్ట్రీనే నాకు తీర్చింది. సూపర్. ఒక్క పైసా కూడా మేము అప్పు చేయకుండా నాకు పనిచ్చి మమ్మల్ని మా ఫ్యామిలీ అంతా ఒక సెటిల్ అయ్యి అందరూ బాగున్నారు అని అంటే ఈ కళామ తల్లి చేసిన ఇచ్చిన మా అమ్మ ఇచ్చిన విద్య, ఈ కళామ తల్లి నాకు పెట్టిన ఒక భిక్ష అనేదే నేను చెప్తాను. అలాగే మా హస్బెండ్ ఫ్యామిలీ కానీ, మా హస్బెండ్ కానీ ఒక మంచి భర్త రావడం, బంగారం లాంటి పిల్లలు. మా పిల్లలు ఏంటంటే ముగ్గురు పిల్లలకి వాళ్ళకి ప్రేమ అనురాగాలు తప్ప వేరే ఏమీ తెలీదు. వాళ్ళకి వీళ్ళని చీట్ చేయాలి, వీళ్ళని ఒక మాట అనాలి, వాళ్ళని ఒక మాట అనాలి. ఏదైనా 4 మాటలు వాళ్ళే పడతారు కానీ ఒకళ్ళని ఎప్పుడు కూడా ఒక మాట అనరు. చాలా మంచి మనసున్న బిడ్డలు నాకు ఆ దేవుడిచ్చాడు. దేవుడు నాకు చాలా ఇచ్చాడు, చాలా తృప్తినిచ్చాడు. మంచి భర్త, మంచి ఫ్యామిలీ, మంచి ఇండస్ట్రీ, మంచి ప్రొడ్యూసర్స్, మంచి డైరెక్టర్స్, మంచి హీరోస్, మంచి కొలీగ్స్, మంచి ఫ్రెండ్స్. అంత చేసి ఈ ఒక్క చిన్న విషయంలో, ఈ సునామీలో వాళ్ళిద్దరూ వెళ్ళిపోవడం అనేది, ఇంత ప్రపంచాన్ని ఇచ్చి ఈ సునామీలో వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోవడం అనేది అది మాటలకి అందని ఒక ఇదండి. సో ఇప్పటికీ మా ఇండస్ట్రీని కానీ, నా ఫ్రెండ్స్ని కానీ, నా బిడ్డలకి మీ అందరి ఆశీర్వాదం కావాలి, నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. మళ్ళీ బిజీ అవుతారు మేడం, కావాలి. డెఫినెట్ గా బిజీ మీ అవుతారు. అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. మీ సూపర్. ద్వారా అందరినీ అడుగుతున్నాను. మీకు, మీ యాజమాన్యానికి, మీ టెక్నీషియన్స్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ ద్వారా ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలోని ఒక మంచి తల్లిగా మీరు నన్ను పిలిచినందుకు ప్రతి ఒక్క తల్లికి కూడా నేను హృదయపూర్వకంగా పిల్లలు, భర్త మనల్ని కావాలనుకుంటాడు, మనం భర్తని కావాలనుకుంటాం. కానీ మనకి ముఖ్యం మనల్ని నమ్ముకొచ్చిన బిడ్డలు. ఆ బిడ్డల కోసమైనా ఇటు తండ్రి లేకపోయినా తండ్రి కాపాడుకోవాలి, తండ్రి లేకపోయినా తల్లి కాపాడుకోవాలి. ఆ బిడ్డల్ని మాత్రం ఎవరు కూడా రోడ్ల మీద వదిలేయకండి. ఆ బిడ్డల్ని చల్లగా చూడండి, బిడ్డల్ని బాగా చూసుకోండి. ఒక మంచి తల్లిదండ్రులుగా అందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్. Thank you. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో Thank you. మచ్.